So it is 6:10. Welcome to Center for Social Dialogue. As you all know, Center for Social Dialogue is an open platform where we allow every idea, every thought, every philosophy, every ideology to be discussed openly. ఇక్కడ restrictions అంటూ ఏమీ లేవు. Only we avoid the extremes of either left or right, only because there will be no reconciliations on extremes. ఇది ఒకటే నేను చెప్పగలిగే మాట. రెండోది, దిస్ సెషన్ ఆల్వేస్ సేస్ దట్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఆల్వేస్ సేస్ దట్ dialogue is a very important aspect in the society. Dialogue can resolve most of the disputes of the society. ఒకటి. రెండోది, మనకు మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. వాట్ వీ కాల్ యాజ్ ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ అట్ ద సేమ్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 19లోని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాని తర్వాత దాని మీద డిపెండ్ అయ్యే అనేక చట్టాలు కూడా మనకు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డైలాగ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా సొసైటీలో మరింత మార్పుకి, మరింత పాజిటివ్ చేంజ్కి ఉపయోగపడాలనేది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క ప్రైమరీ కన్సర్న్. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్, ఇవాళ నేను సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మనము లక్ష్మీ నాగేశ్వర్ గారిని ఇన్వైట్ చేశాము యాజ్ స్పీకర్. లక్ష్మీ నాగేశ్వర్ గారు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఆవిడ పేరు, అసలు పేరు లక్ష్మీ నరసమాంబ. శుద్ధ క్షోత్రియ కుటుంబంలో 14/1/1947లో జన్మించారు. పరమ నాస్తికుడైన వంగీపురం నాగేశ్వర్ గారిని 29/7/1968లో కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భార్యాభర్తలిద్దరూ కుల నిర్మూలన సంఘంలో సుమారు 50 సంవత్సరాలు క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నో కులాంతర మతాంతర వివాహాలను జరిపించారు. వీరిద్దరి కుమారులకు వేరే వేరే కులాల నుండి వివాహాలు చేశారు. ఆ విధంగా వీరిది ఆదర్శవంతమైన కులరహిత కుటుంబం. వీరి నవలలు, కథలు విపుల, చతుర, ఆంధ్రభూమి, గృహశోభ వంటి పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అలాగే కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వీరు వెలువరించిన రచనలు క్యాస్ట్లెస్ కపుల్స్ డైరెక్టరీ 2015, అలాగే వర్ణాంతర వివాహాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి. ఇది కాకుండా వారు రీసెంట్గా ఈ మధులత అనే ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారు, నవలను పబ్లిష్ చేశారు. దీని తర్వాత మళ్ళీ వాల్నట్ ద్వారా దీన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పబ్లిష్ చేశారు. సో ఇది వారి రీసెంట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. ఇక ఇవాళ ఆల్రెడీ సెషన్ ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఐ ఇన్వైట్ లక్ష్మీ నాగేశ్వర్ గారు టు స్టార్ట్ హర్ ప్రజెంటేషన్, ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ బిహైండ్ ద నావల్ అండ్ వర్క్. నమస్కారం అండి. వెల్కమ్ అండి. వెల్కమ్. అందరికీ నమస్కారం. ప్రథమంగా మా గురువులు, మా గురువు గారు చంద్రప్రతాప్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మన సమాజం గురువుకి చాలా పెద్దపీట వేసింది. ఆయన నేను రిటైర్ అయిన తర్వాత 2005లో కథలు, టైం పాస్ కి కథలు, నవలలు అవి వినిపిస్తుందండి? వినిపిస్తుందా? వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది. కథలు, నవలలు రాస్తుంటే వాటిని జాగ్రత్తగా చదివి కరెక్షన్స్ చేసి, నేను ఆయన చెప్పిన ప్రకారం కరెక్ట్ చేయగా వాటిని ప్రచురించి నన్ను ఒక రైటర్ని చేశారు. ఇది చివరికి ఈ నవల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ ప్రస్థానం ఆగింది. ఈ నవలను కూడా ఆయన చాలా గొప్పగా మెచ్చుకున్నారు. చరిత్ర చెక్కిన నవల అని రాశారు దాని మీద. ఆయనకి నా నమస్కారం. ఇప్పుడు ఈ నవల గురించి చెప్పాలంటే నా పర్సనల్ నేపథ్యం, నా జీవిత నేపథ్యం, మరి నా ఉద్యమ నేపథ్యం కూడా చెప్పాల్సి ఉంటుంది. అది బ్రీఫ్ గా చెప్తాను. ఏంటంటేనండి, 1969లో నాగేశ్వరరావు గారిని, వంగీపురం నాగేశ్వరరావు గారిని మంత్రి వివాహం చేసుకున్నారు. కులాల మధ్య పెద్ద తేడా లేదు, కానీ బ్రాహ్మణులే కదా, వారు వేరే వాళ్ళని ఒప్పుకోరు. మరి ఏమైందంటే ఆయన ఎందుకు వివాహం ఎలా చేసుకున్నారంటే,
ఆయన ఆదర్శాలు చూసి ప్రేమలో పడి 5 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసిన తర్వాత నా ఎంఎస్సీ అయిన తర్వాత వివాహం చేసుకున్నాం. మా పెద్దలు ఎవరు అంగీకరించలేదు. వాళ్ళ వారు ఎవరు లేరు అంగీకరించడానికి. హలో, వినిపిస్తుంది కదండి. అయితే మా వివాహము జొన్నలగడ్డ రామలింగయ్య గారు సోషలిస్ట్ పార్టీ ప్రథమంగా ఆంధ్రలో స్థాపించిన వారు ఆయన. ఆయన సురమౌళి, గంటి నారాయణ, సోమయ్య గారు అందరూ కూడా వీళ్ళు ఒక గ్రూప్ అన్నమాట. స్నేహంగా ఉండేవారు. లవణానికి నాగేశ్వరు చాలా దగ్గర మిత్రులు. మీరందరూ కలిసి మా వివాహం చేశారు. ఆ వివాహం అయిన తర్వాత మా బంధువులంతా ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి తన జీవితం నాశనం చేసేసుకుంది అనుకున్నారు. కానీ అందుకు మేము గట్టిగా పట్టుబట్టి కృషి చేసి ఇద్దరం హైదరాబాద్ ఉద్యోగాలు సంపాదించుకుని బాగా పైకి వచ్చాం. మా బంధువులందరూ బాగుంది, చిట్టి బాగుంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి అనే ఉద్దేశాన్ని మేము సంఘంలో కల్పించగలిగాం. ఇది ఇలా ఉండగానండి, నాగేశ్వరరావు గారు గొప్ప హ్యూమనిస్ట్. ఒక గొప్ప నాస్తికుడు, ఒక గొప్ప ఆస్తికుడు ఒకేలాగా ఉంటారు అనేది ఆయన చూస్తే, ఆయన ప్రవర్తన గమనిస్తే అర్థమవుతుంది. ఆయన ఆస్తికుడుగానే ఉన్నాడు, నేను నాస్తికుడు. ఆయన నాస్తికుడు, నేను ఆస్తికురాలుగా అలాగే మా జీవితం చాలా హ్యాపీగా నడిచిపోయింది. పిల్లలు కూడా మంచి మంచి కుటుంబాల్లో వచ్చి అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వివాహాలు చేసాం. వాళ్ళు మంచి పొజిషన్స్ లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారు. ఇదండి. అయితే 1971లో నేను ఏజీస్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. అయినప్పుడు హిందీ విద్యాలయంలో సురమౌళి, మన గోపాల్ సింగ్, లవణం, సోషలిస్ట్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా లవణంతో కలిసి ఒక మహాసభ ఏర్పాటు చేశారు. అందులో 100-150 వరకు ఇంటర్ కాస్ట్ చేసుకున్నటువంటి కపుల్స్ హాజరయ్యారు. నాగేశ్వర అప్పటికి ఇంకా రాలేదు. నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. అక్కడ కుల నిర్మూలన సంఘాన్ని స్థాపించడం జరిగింది. దీనికి నాస్తికులు వెన్నుముకలాగా నిలబడ్డారు. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళంతా నాస్తికులు, ఆస్తికులు. వీళ్ళంతా ఒక సంఘాన్ని నిర్మించుకోవాలని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అప్పుడు డిస్కస్ చేసి కులమనే జాడ్యంతో ఈ సమాజం బాధపడుతోంది, వ్యాధిగ్రస్తమై ఉంది. మనకి సమాజం ఏర్పడాలంటే పోవాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చి, అందులో వీరస్వామి గారు లా సెక్రటరీగా ఉండేవారు, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేశారు. ఆయన కులద్రష్టుడు. మరి రామారావు గారిని మున్సిపల్ ఆఫీసర్, ఆయన స్వయంగా పట్టుబట్టి కులమైత భేదాలు వద్దు అని ఆయన తండ్రి కూడా రామ్ రహీం, ఇంకా ఏదో క్రిస్టియన్ పేరు రాబర్ట్, అలా పెట్టుకున్నారు. ఆయన వారు కావాలని పట్టుబట్టి వర్ణాంతర వివాహం చేసుకున్నారు. అప్పటికే 10 సంవత్సరాల క్రితం. మరి అలాగా నిర్మాణం జరిగింది. అందులో ఎగ్జిక్యూటివ్ లో నేనున్నాను. మా తర్వాత చేరాడు, సెక్రటరీగా పనిచేశారు. ఆయన సెక్రటరీగా, సురమౌళి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగా ఈ సంఘం పనిచేసిందండి. ఇందులో మన వీరస్వామి గారు చేసినటువంటి కృషి ఎనలేనిది. ఆయన ఎంత మంచివారంటే, కులాంతర వివాహం చేసుకున్నారంటే చాలు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఆయన చేసేవారు. ఎన్నో జంట వివాహాలు చేశాం. మరి కుల నిర్మూలన సంఘం పనిచేసిన 20-25 సంవత్సరాలు చాలా యాక్టివ్గా. అప్పుడే మేము సంఘంలో పెద్ద మార్పు తీసుకొచ్చాం. ఇప్పుడు కులాంతర వివాహితులకు ఉన్నటువంటి కన్సెషన్స్ అన్ని ఇంకా మేము వివాహాలు చేసిన వాటికి జలగం వెంగళరావు, మరి భవనం వెంకట్రావు, ఇలాంటి పెద్ద వాళ్ళంతా వచ్చేవారు. వీరస్వామి గారు అయితే నిలబడి కొన్ని డిఫికల్ట్ మ్యారేజెస్ ఆయన నిలబడి పోలీస్ బలంగా తెప్పించి జరిపించారు. ఇట్లాగా ఒక 20-25 ఏళ్ళు గడిచేసరికి ప్రముఖంగా పనిచేసింది వీరస్వామి గారు, సూర్యనారాయణమూర్తి గారు, బిజే రామారావు గారు, నాగేశ్వరు, మరి పండ్రబారి సాంబశివరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా పనిచేశారు. 25 సంవత్సరాలు అయ్యేసరికి జంటలు ఎవరు మన దగ్గరికి వివాహాలు రావడం మానేశారు. వాళ్ళందరూ వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. ఇక మన సంఘం అవసరం లేదేమో
అనేటువంటి పరిస్థితి వచ్చింది. నేను యాక్చువల్గా 2005లో రిటైర్ అయిన తర్వాత నాకు చేయడానికి పెద్దగా పని కనిపించలేదు. అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటానండి, సమాజంలో రివర్షన్ ప్రారంభమైంది. సంస్కరణ ఉద్యమాలు సమాజం. దానికి కారణం మనకి సెంటర్లో మత ప్రమేయం ఉన్నటువంటి ప్రభుత్వం రావడం, మతంకి సంబంధించినటువంటి క్రతువులు, కర్మకాండలు, ప్రార్థనలు, దానితో పాటు అందులో భాగంగా ఉన్నటువంటి కులం కూడా చాలా బలం పొందుకున్నాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ ఎలక్షన్స్ కులాలని పాకెట్స్ గా చేసుకుని అందులోంచి ఓట్లు తీసుకుని ఓట్లు సంపాదించి కులం పాకెట్స్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల కులం చాలా గట్టిగా పాతుకుపోయి మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి 2015లోనండి అందరి దృష్టి ఆకర్షించిన ఒక కుల దురహంకార హత్య జరిగింది. అంతకు ముందు కూడా జరిగింది. మంథనిలో మధుకర్ అని ఒక ఎస్సీ అబ్బాయి, ఒక గౌడ్స్ అబ్బాయి అని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు ఉన్నారు, రాజకీయ పలుకుబడి ఫార్వర్డ్ కాస్ట్ అంటే అంత ఫార్వర్డ్ కాస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ సోర్స్. వివాహం చేసుకుంటే ఆ పిల్లల్ని బలవంతంగా రప్పించి బొంబాయి నుంచి ఆ పిల్లవాడిని దారుణంగా చంపేశారు. అతి దారుణంగా. కేసు కూడా బుక్ కాలేదు. తర్వాత ప్రజా సంఘాలు వాళ్ళంతా గొడవ చేస్తే ఏదో నామకే వాస్తే విచారణ అది చేసి ఆ తర్వాత ఎవరైతే హత్య చేశారో వాళ్ళే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే, చాలా స్ట్రాంగ్ పోస్ట్ ఫర్ ది రూలింగ్ పార్టీ అయిపోయినాడు. సరే, ఇది చూసి కడుపు మండి ఎంక్వైరీ చేస్తే అప్పటికి 40 కులాంతర హత్యలు జరిగాయి. కులాంతర వివాహితుల హత్యలు 40 జరిగాయని ఊసా అని ఒక ఆయన ఉండేవారు. ఇది ఈ సమాజంలో అణగారిన వర్గాల మధ్య వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసేవారండి. సాంబశివరావు గారు, ఉప్పలపాటి సాంబశివరావు, ఆయన స్టాటిస్టిక్స్ పట్టుకొచ్చారు. ఇది ఏం చేయాలా, ఎలాగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలా అనేటువంటి అని అబ్జర్వ్ చేస్తుంటే నేను 2015లో ఈ అమృతలత ప్రణయ్ నల్గొండ ప్రణయ్ వాళ్ళ అబ్బాయి ఆ కుర్రవాడిని దారుణంగా చంపేసి, అతను ఎస్వి కులం వాడు, కన్వర్టెడ్ క్రిస్టియన్, చాలా చక్కగా ఉంటాడు. మరి మిగతా పర్సనల్ విషయాలు నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి కోట్ల అమ్మాయి, ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు ఇంజనీరింగ్ ఉపయోగించుకున్నారు. అతను వివాహం చేసుకుని మళ్ళీ వచ్చి అక్కడే ఉండేసరికి కడుపు మండి అతన్ని చంపించేశాడు. ఆ కథ, దాని యొక్క విషయాలు అన్ని కూడా విస్తృతంగా పేపర్లోను రేడియోలోను వచ్చాయి. అన్ని సాంఘిక సంఘాలు అన్ని, తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొడవ చేశారు. చేయడం వల్ల అందులో చాలా తమాషాలు జరిగాయి. అవన్నీ కూడా విపేకులు పరిస్థితి నవల రాశానండి. కానీ అప్పటికి కూడా నేను ఈ నవల రాయాలనుకోలే. ఏమైందంటే 2018లో కరోనా కూడా ముమ్మరంగా, ఒక్క నిమిషం మంచిగా చదువుతాను. అప్పుడు హేమంత్ వాసంతి కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారండి. అబ్బాయి మోట్ల పిల్లోడు. వాళ్ళిద్దరు ఒకే వీధిలో ఉండేవారు. హేమంత్ వాసంతికి ఏమో రెడ్డి అమ్మాయి, చక్కగా ఉంటుంది జంట. ఇద్దరు ఇంజనీరింగ్ చేశారు. ఆ కుర్రాడు ఇంకేమో బిజినెస్ అవి కూడా చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వీళ్ళు రెడ్లు బాగా డబ్బులు బాగున్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా గట్టిగా పట్టుబడితే ఈసారి బయటకు వచ్చేసి అందరూ చాలా వివాహాలు జరుగుతున్నాయి, అందరూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు, బాగా బతుకుతున్నారు. మనకి మాత్రం ఏమైందిలే అని వాళ్ళు బయటకు వచ్చేసి వివాహం చేసుకున్నారు. చేసుకున్న 3-4 నెలలకేమో ఆ అబ్బాయిని పట్టుబట్టి ఎక్కడికో వాళ్ళిద్దరు పాపం వెళ్తుంటే ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి చంపి, ఆ పిల్ల పాపం ఆ రామచంద్రపురం ఆ క్రాస్ రోడ్స్ దగ్గర ఆ పరిగెత్తి పోలీసుల్ని సహాయం చేయండి కారులో తీసుకెళ్ళిపోయారు అన్న దృశ్యాలన్నీ కూడా టీవీలో పేపర్లో వచ్చాయి. ఇది చాలా ఘోరం అనిపించింది. మా సంఘం చాలా బాధపడింది. ఇక మేమంతా కలిసి
సజ్జనార్ దగ్గరికి ఒక యాక్సెస్ సంపాదించారు. ఒక నాస్తిక మిత్రులు సజ్జనార్కి క్లోజ్. ఆయన ఫోన్ చేసి వాళ్ళు వస్తారు కలుస్తారంటే మేము వెళ్ళి కలిసి ఆయన చెప్పాం. ఆయనకి నేను 2 పువ్వులు ఇచ్చాను. సార్ అప్పటికి వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టాడు ఆయన. తల్లి, తండ్రి, మామూలు రౌడీలు అంతా అందరినీ అరెస్ట్ చేసి పెట్టాడు. సార్ 2 పువ్వులు ఇస్తాం. ఒక పువ్వు ఇచ్చాను, మీరు అరెస్ట్ చేసినాను, మీరు ఇప్పటి వరకు చేసిందండి, ఇంకొక పువ్వు ఇస్తున్నానండి, ఇది మీరు చేయబోయేదానికి అని ఇచ్చాను. ఆయన చాలా సంతోషించారు. నా డైరెక్టరీ ఫర్ ఇంటర్ కాస్ట్ కపుల్స్ అప్పటికి తయారైంది. అది దాట్స్ ది ఫస్ట్ వన్ ఇన్ ఇండియా. అది ఆయన ఏమన్నారంటే, నేను వాళ్ళకి చాలా చెప్పానండి, మర్డర్ జరగకముందే నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, బాగున్నారు, హాయిగా బతుకుతారు, మీరు పట్టించుకోద్దామా అన్నాను. కానీ ఆ తల్లి అసలు చాలా పట్టుబట్టారు. ఇది జరగడానికి వీల్లేదు, మీరు ఆపాల్సిందే అని పట్టుబట్టింది. నేనేం చేయలేను, వాళ్ళని అరెస్ట్ చేశాను. అంతకన్నా మీరు ఏం చేయాలంటే అని చెప్పింది, సమాజంలో అవేర్నెస్ తీసుకోండి. మనం ఎన్ని కాన్స్టిట్యూషన్ చేసినా, ఎన్ని ఫేవరబుల్ రూల్స్ చేసినా కూడా ఈ కుల దురహంకారం కానీ, కుల సమస్య కానీ ఇది సమాజంలో ఉంటుంది. దీంట్లో మార్పు కావాలంటే ఇది వాళ్ళు టాలరేట్ చేయాలి, లేకపోతే కులం పోవాలి, అందరూ సమానంగా ఉండాలని మీరు అనుకుంటే మీరు అవేర్నెస్ చేయాలి అని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కమిషనర్, రాచకొండ కమిషనర్గా ఉన్నంత కాలం వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. ఆయన ఆర్టీసీ కమిషన్ చైర్మన్ గా, ఎండిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రీసెంట్ గా వాళ్ళకి బెయిల్ లభించింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, కుల సమస్య ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ బహుశా అప్పర్ క్యాస్ట్ పెద్దలేమో అనుకుంటున్నాను. వారందరికీ నా నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఈ కుల సమస్య యొక్క ప్రభావం, దానివల్ల బాధపడిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు కింద క్లాస్కి వెళితే అందులో ఉన్నటువంటి క్రౌర్యం, కాఠిన్యం, అసలు హిందూ మతంలో ఉన్న ఈ వర్ణ వ్యవస్థ వల్లని ఇంతర్గతి వాళ్ళందరూ వేరే వేరే కులాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ జరగడం ఎంత అయిందండి? హాఫ్ అన్ అవర్. ఈ యొక్క ట్రాన్స్ఫర్, ఈ మతం విచ్ఛిన్నమైపోతుంది. ఈ హిందూ మతం గట్టిగా ఉండాలంటే మన ఈ కుల సమస్యను పరిష్కరించాలి, సమాజాన్ని కులరహితం చేయాలి. అది ఏనండం కాదండి. సరస్వతికి పెట్టి 18వ సంవత్సరంలోనే అయిపోతున్నారు చాలా మంది వీళ్ళంతా సమాజంలో రుచిగా తింటాము. తినడానికి ఆరోగ్యవంతమైన రుచికరమైన ఆహారం మనం ఎలా ఎంచుకుంటాము, అలాగే మనం అది తీసేసిన తర్వాత అది పూర్తిగా బయటకు వెళ్ళేటప్పుడు దాన్ని హెల్దీ డిస్పోజల్ చేసేటువంటి కార్యం కూడా చాలా గొప్ప పని అని మనం అనుకోం. మానవ సహజం, మనం చేసే పనికి మన విలువ నిర్ణయింపబడు. ఒక హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఉన్న విలువ ఇక్కడ అతి పని చేసే స్కావెంజర్స్ కి, ఆరోగ్య కార్యకర్తలకు ఉండదు. నిజానికి కరోనా టైంలోనే ఈ కార్యకర్తలు స్ట్రైక్ చేసి పని సరిగా చేయక వెళ్ళకపోతే ఇంకెంతమంది చచ్చిపోయి ఉండేవారో ఒక్కసారి ఆలోచన. సో అయితే ఇది హ్యూమనైజ్, సరే బాగానే. ఈ హ్యూమనైజ్, ఈ వర్క్, దానికి ఇచ్చే వాల్యూ, మెకనైజ్ చేయడము, ఆ పని మనుషులు చేయకుండా ఉండేది చూడు, ఇదంతా ఒక ఎత్తు. కులం అనేది ఎలాగా అనివార్యం అయిపోయిందంటే మన సంఘంలో, ఒకళ్ళేమో భూసురులు, బ్రాహ్మణోత్తములు, ఒకరేమో అంటరాని. ఈ వ్యవస్థని, ఈ వర్ణ వ్యవస్థ ఈ స్థితికి పట్టుకొచ్చి, అయితే జన్మ వల్ల కులం, కులము వల్ల పని, పని వల్ల విలువ, ఇది అన్డివైడెడ్ చైన్, అన్డివైడెడ్ లింక్ ఉండడం వల్ల పుట్టుకతోనే ఒకడు బ్రాహ్మణుడుగా, పుట్టుకతోనే ఒకడు శూద్రుడుగా, పుట్టుకతోనే ఒకడు అంటరాని వాడిగా పుట్టడము. ఈ వ్యవస్థ సుస్థిరం ఎందుకంటే మతం దీన్ని సపోర్ట్ చేయడము. 3, ప్రతివాడికి కూడా ఎందుకు వదులుకోడంటే, నా పైన ఎవడో నా ఎత్తులు కూర్చున్నాడు అని వాడు అనుకోడు. నేను ఎవరిని తొక్కుతున్నాను, వాడు నాకన్నా కింద వాడు, కాబట్టి నేను తొక్కడానికి కూడా ఉన్నాడు, నాకన్నా కింద వాడు వచ్చా. ఈ యొక్క యాటిట్యూడ్ బాగా డెవలప్ అయింది
ఇది కులాల గదుల్లో పైగా నిచ్చెన మెట్ల లాగా మన సమాజం ఏర్పాటైంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వ్యవస్థ నడుస్తుంది. మన దేశస్తులు బయటకు వెళితే ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు కానీ, నువ్వెవరు అంటే, లేకపోతే నువ్వెవరు అని ప్రశ్నిస్తే నేను భారతీయుడిని అనరు, లేదా నేను హిందువుని అనరు, నేను బ్రాహ్మణుని, నేను గుప్తాని, మేము రాజులు అండి, ఇలాగ మాట్లాడడం మనం కొన్ని సంవత్సరాల వరకు మనం చూసాం. ఇప్పుడు దాన్ని గమనించడం, అడగడం అది మానేశారు కాస్త. కానీ కులం అనేది చాలా గట్టిగా ఉంది. దీని యొక్క ప్రభావం ఏమిటి, దీని దుష్టత్వం ఏమిటి అనేది కింద వాళ్ళకే తెలుసు. సరే, ఈ సమస్యను తీసుకున్నాను. నాకు ఈ మామృతలత ప్రణయ్ వాళ్ళ జీవితాన్ని బాగా తెలుసు కనుక అది ఒక నవలగా రాశాను. ఈ నవల అండి ముందు ఇంగ్లీష్ రాశాను, ఒక అరగంట ఉన్నట్టుంది. ఆ అరగంటలో నవల గురించి చెప్తా. ఇంగ్లీష్లో రాస్తే నా ఇంగ్లీష్ నాకే నచ్చలేదు, అఫీషియల్ లాంగ్వేజ్ పక్కన పెట్టాను. తర్వాత కాదు, దీని గురించి ఏదైనా చేయాలి అని తెలుగులో రాశాను. ఒక్క నెలలో రాయడం అయిపోయింది. మరొక నెలలో మా మిత్రులు మురళీధర్ వచ్చి ఉన్నారు, ఆయన పాపం టైప్ చేసి ఇస్తారు. అది వేరే వారు కరెక్ట్ చేసేంత అయింది. డిసెంబరు సంవత్సరం ఆఖరికి మా సంఘంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ప్రింటింగ్ చేసేసరికి ఒక 13 వారాల్లో సిఎల్ఎన్ గాంధీ గారు, ఆయన భార్య జస్టిస్ అధారాణి, వీరి ఇంట్లో, ఎందుకంటే కోవిడ్ బయట ఎక్కడ కలవడం, మేము 10 మంది మాత్రమే కలిసి ఒక వెబినార్ మీటింగ్ లో వారి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు కార్యకర్తలు, కమ్యూనిస్టు నాయకులు, ఇంటర్కాస్ట్ చేసుకున్నవారు, మరి ఎస్సీలు అయినటువంటి వారితోటి నేను, రాములు గారు, శైలా గారు, కమ్యూనిస్ట్ పార్టీ గారు, వారితో నేను ఈ పుస్తకం ఇనాగ్రేట్ చేయించాను. దీని తర్వాత దీనికి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చిందండి. చెప్తున్నాను, సత్యం ఏంటంటే నాకు కూడా తెలియదు ఎంత బాధపడతారనేది నాకు. కొందరు చదివి నేను ఎందుకు రాశానంటే, ఈ నవల చదవాలి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, మనం సింపథెటిక్ గా ఉండాలి, మన యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని రియలైజ్ అవుతారని నేను రాస్తే అది అప్పర్ క్యాస్ట్ సర్కిట్ చుట్టే పోలేదు. అది చదివిందల్లా లోవర్ స్టేట్ ఆఫ్ అవర్ సొసైటీ వాళ్ళు చదివి ఎంత బాధపడ్డారంటే, చాలా రిపోర్ట్లు వచ్చాయండి. నాకు రాత్రి నిద్ర పట్టలేదండి, మా అమ్మాయి ఏడ్చిందండి అని. నేను రాయగానే ఏం చేస్తానంటే, నా నవలని నా ఫ్రెండ్ ఉంది, మేనగోడలు సచ్చు, దానికి ఇస్తాను. ఇచ్చి ఇది ఎలా ఉందో చెప్పండి అది చదివి రాత్రి నేను నిద్రపోలేదు. ఓకే, సో సో అప్పర్ క్యాస్ట్ లేడీ హ్యాస్ సర్టిఫైడ్ ఇట్ బాంబ్ అని చెప్పేసి ఐ వెంట హెడ్. ఈ నవలకి చాలా ప్రాచుర్యం వచ్చింది ఆ సర్కిల్స్ లో, వచ్చింది రిఫార్మిస్ట్ సర్కిల్స్ లో వచ్చింది. మరి తెలంగాణ కళా సమితి వారు, మరి సిపిఐ పార్టీ వారు, అంబేద్కర్ టీవీ వారు, వీరందరూ కలిసి కూడా దాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు, వీడియోలు తీశారు. చాలా బాగా తప్పుడు పోవడం అనేది దాన్ని పంచడానికి ఎక్కువ నేను ప్రాధాన్యత ఇచ్చాను. చాలా పాపులర్ అయింది. అది చూసి ఇది ఎట్లాగైనా సరే నేను ఇంగ్లీష్ లో రాస్తే దేశవ్యాప్తంగా చదువుతారు. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా, ఇప్పుడు ఆ వాసంతికి పంపాను, హేమంత్ వాసంతికి, ఆ పిల్ల చదవలేకపోయింది. ఎందుకు చదవలేకపోయింది? వాళ్ళు ఇంగ్లీషే చదువుతున్నారు, తెలుగు చదవలేదు. కాబట్టి ఇంగ్లీష్ లో రాసి తీశాను. తీసి మా పిల్లలకి ఇస్తే అది బాగానే, చాలా ఇంగ్లీష్ చాలా పేద చెప్పారు. దాన్ని కరెక్ట్ చేయించి మరి మా ఒక కోడలు ఏమందంటే, చాలా పెద్ద పొజిషన్ లో ఉంది అమ్మాయి, చదివింది, ఎందుకంటే చదివిస్తుంది ఆ నవల, అది బాగుంది అని. సో దట్స్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. ఏం చేశానంటే, ఆ నవల తీసుకెళ్లి సత్యబాయి గారికి ఇచ్చాను, నారాయణ గురు ఫౌండేషన్, ఆవిడ కూడా నా స్నేహితురాలు, ఇచ్చాను. ఆవిడ తెలుగు నవల చదివారు, ఇంగ్లీష్ బయటకు రాలేదు అప్పుడు. ఆయన ఏమన్నారంటే, కృష్ణ గారికి చాలా బాగుంది, దీన్ని నేను మలయాళంలో ట్రాన్స్లేట్ చేస్తాను అని ఆవిడ మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు. ఈ తెలుగు రాకముందే మలయాళం పబ్లిషర్స్ ఎవరు ఉన్నారు, మైత్రి బుక్స్ వాళ్ళు వచ్చి దాన్ని తీసిపోయి దాన్ని పబ్లిష్ చేస్తారు. ఓరున్నార బలి కథ అని చెప్పేసి
ఓకే. తర్వాత ఇంగ్లీష్ పబ్లికేషన్ పేరు కాపీ చేసిన ఉంటుంది కదా, PDF కాపీ. ఆవిడ ఏం చెప్పారంటే తన ఫ్రెండ్ అయిన గీతారామస్వామి గారు ఇచ్చారు. ఆవిడ ఏమన్నారంటే ఆవిడ పబ్లిషర్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పబ్లిషర్ కావాలి కదా, రాయగానే కాదు దానికి పబ్లిషర్ కావాలి కదా, ఏదైనా సరే. ఆవిడ నేను చదివి చూస్తాను, ఆవిడ చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటో అని ఒక 2-3 రోజుల తర్వాత ఆవిడే ఫోన్ చేసి లక్ష్మి గారు నేను పుస్తకం తీశాను, పట్టుకున్నాను, 2 గంటల తర్వాత నేను దాన్ని పక్కన పెట్టాను. చాలా బాగా రాశారండి మీరు, కానీ ఈ ఇంగ్లీష్ సరిపోతుంది. మనం ఇంగ్లీషు రకరకాలుగా పీరియాడికల్ గా చదివే వాళ్ళని బట్టి ఆ స్థాయి దేశాన్ని బట్టి రకరకాలుగా మారిపోయింది. పేపర్ లాంగ్వేజ్ కానీ మన నావల్ లాంగ్వేజ్ కానీ అది వేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు దీనికి ఎడిటర్ పెడతాను, దీన్ని ఎడిట్ చేద్దాం. సరే అని సహజంగా పట్టుకొని ఆయనతో ప్రైమరీ ఎడిటింగ్ చేయించి, ఆ తర్వాత తెలుగులో కూడా నాకు 1-2 లోపాలు కనిపించాయి. చాలా ప్రో దళిత్గా అనిపించింది. ఇంగ్లీష్ లో ఆ లోపాలు సరిపెట్టి నేను అదే క్యాస్ట్ పేర్లు అవి ఇవ్వద్దని ప్రతాప్ గారు చెప్పిన దాని ప్రకారం కామన్ క్యాస్ట్ మీన్స్, మరి లేకపోతే కరికేచర్ గా ఉంటుంది. నాయుడు క్యాస్ట్, నాయుడు బలిజ నాయుడు ఉన్నారు, పాప నాయుడు ఉన్నారు, కమ్మ నాయుడు ఉన్నారు, ఇన్ని రకాలు. ఆ విధంగా ఈ వీళ్ళ పేర్లు పాపం ఏ చెప్పి పెట్టినా పర్వాలేదు, వాళ్ళు ఏమంటారు పెట్టేసి ఆ ఇంగ్లీష్ నావల్ రాశాను. అయితే ఇది వాళ్ళట్టు వాళ్ళు అది చదవగానే అసలు పబ్లిషర్స్ ఈ మధ్య నవలలు పబ్లిష్ చేయడం లేదు, ఎందుకంటే చదివేవాళ్ళు లేదు. మనకి ఇట్లాగా ప్రతి వారు కూడా, నా పిల్లల దగ్గర నుంచి కూడా ఇట్లా నొక్కితే కొంచెం అంతా మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఎంత పుస్తకం 2-3 రోజులు మరి ఓపిక చేసుకుని ఎవరు చదువుతారండి? ఇది వరకు పుస్తకాలు చదివే వాళ్ళంతా ఇప్పుడు టీవీ, యూట్యూబ్, ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవి చూసుకోవడమే సరిపోతుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అందులో. పేపర్ చదివే వాళ్ళు కూడా తక్కువే, కానీ పేపర్కి ఒక సదవకాశం ఉండడం వల్ల దాని స్పెషాలిటీ వేరే. పేపర్లు ఇంకా చదువుతున్నారు, టీవీ చూడడం సరిపోతుంది. అందువల్ల బుక్ పబ్లికేషన్ తగ్గిపోయింది. అందులో స్పెషల్ గా నావెల్స్ 2-3 బొసెక్కుల దురంకార రహస్యాల మీద మలయాళంలో ఒకటి వచ్చి దానికి ఏదో స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చింది. మరి అయ్యో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా కూడా నేను ఈవిడ ఏం చేశారంటే ఆవిడ పబ్లిష్ చేస్తారని అనుకుంటే ఒక 3 నెలలు పోయిన తర్వాత ఆవిడ సౌత్ 3 నెలలు పోయిన తర్వాత ఆవిడ ఫోన్ చేసి, లక్ష్మి గారు మా కమిటీ 3 ఉన్నారు, ఒకళ్ళు ఇది బ్రహ్మాండంగా ఉన్నారు, నేను సరే బుక్ నేనే లైక్ చేశాను కదా, మరొకరు ఇది అమ్మలేమో అని అన్నారు, మేము ఇప్పుడు ప్రస్తుతం కమర్షియల్ గా పెడుతున్నామండి, అందుకని మేము సారీ అడుగు. నేను ఆవిడ అన్నారు అది కమర్షియల్ పోదండి, మరి అని చెప్పేసి సరే బయలుదేరి నేనంతా చూస్తే ఈ వాళ్ళు కనిపించారు. వాళ్ళని ఒక లెటర్ వాళ్ళని పంపించి వెంటనే మీరు పంపండి అన్నారు వాళ్ళు. నేను PDF పంపాను. వాళ్ళు చదవగానే వీ లవ్ టు పబ్లిష్ ఇట్ అని ఒక్కటే మాట రాశారండి, ప్లీజ్ సెండ్ ఇట్ ఇన్ ఫుల్ ప్లేటెడ్ ఫార్మ్. If you, I have some more corrections and inclusions to do. Okay, please do it. Then we will go ahead with the publication అని చెప్పేసి వాళ్ళు నంబర్లు తెప్పించారు. ఈ బుక్ నంబరు ఇంటర్నేషనల్ అన్నిటికీ నంబర్లు తెప్పించేసి తక్కువగానే ఇచ్చాను. కానీ వాళ్ళకి ఇచ్చింది కానీ మనకు వచ్చే పుస్తకాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, కొనుక్కోవాలి ఆథర్స్ కాస్ట్ లో. అట్లా ఆ పబ్లికేషన్ జరిగిందండి దాని విషయం. అందులో ఆ పుస్తకము లో చాలా మంది ప్రముఖులు వాళ్ళ మెసేజ్ ఇచ్చారు. జస్టిస్ చంద్రయ్య గారు, జస్టిస్ రాధారాణి, తర్వాత ప్రవీణ్ కుమార్ బహుజన్ పార్టీ ఆయన అయితే మా కూతురు చేసిందండి అంటే ప్రింట్ పబ్లిష్ చేసింది. తర్వాత చంద్రప్రతాప్ గారు, తర్వాత మానవిక సవేదిక అధ్యక్షులు సాంబశివరావు గారు, స్వేచ్ఛాలోచన ఆయన పేపర్ ఉన్నాం బుక్ మ్యాగజైన్ కూడా వేస్తారు, హ్యూమన్స్ నడుపుతున్నారు వారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాసింది చాలా గొప్పగా ఉందని రాశారు. ఇక నవల్లోకి వద్దాం. ఐ థింక్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 20 minutes. ఈ నవల్లో ఏంటంటే స్పెషాలిటీ,
ఒక కుల దురహంకార హత్యమిచ్చి రాశారు అంతే కదా అని మీరంటారు. ఈ నవల్లో స్పెషాలిటీ ఏంటంటే, నేను ఒక్క కథని రసవంతరంగా అంటే కరుణ రసము, ఆ బాధ, ఆ విషాదం అదంతా వచ్చేటట్టు ఈవెంట్స్ మలిచి రాయడమే కాకుండా దీనికి ఒక సైద్ధాంతిక బ్యాక్గ్రౌండ్ కూడా అందులోనే కల్పించి ఇచ్చారు. ఫస్ట్ ఇది మొదలు వాడు ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఈ అమ్మాయి పేరు మధులత, అతని పేరు నవీన్. ఆ అబ్బాయి ఏమో 3rd year లోనో ఫైనల్ ఇయర్ లో ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో 1st year లో ఉంటుంది, ఆర్ 2nd year. ఒక డిబేటింగ్ కాంపిటీషన్, ఒక క్రిస్టియన్ కాలేజ్. అందులో ఇప్పుడున్న వర్గాలు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, మిడిల్ క్యాస్ట్ వర్గాలుగా ఉంటారు. మరి ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ యొక్క దుఃఖం, బాధ అక్కడ ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ లో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఒక డిబేటింగ్ కాంపిటీషన్ టాపిక్ వస్తుంది, ఇంటర్ కాలేజ్ ఫైనల్స్. ఈ కుర్రవాడు చాలా అందగాడు, మంచి ఆరేటర్, తండ్రి క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్, కాలేజీలో లెక్చరర్, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీస్ చెప్తాడు. అతనికి సామాజిక నేపథ్యాల్లో అనుభవం నాలెడ్జ్ ఉంది అని ఇలా రాశాను. భాస్కర్ అవుతానికి ఎస్సీఎస్ లో కాస్త మిడిల్ క్లాస్, కాస్త అప్పర్ క్లాస్ ఎస్సీఎస్. అందువల్ల అప్పుడు ఈ రిజర్వేషన్స్ ఉండాలా వద్దా అనే టాపిక్ తీసుకుని రాశానండి. అయితే అది చదవగానే అప్పర్ క్లాస్ వాళ్ళంతా దూరం అయిపోతారు అని నాకు తర్వాత అర్థమైంది. కానీ ఒక టాపిక్ ని దాని యొక్క ఫర్ అండ్ అగెన్స్ట్, మనం కుల నిర్మూలన సంఘం, మేము దీని మీద ఒక రిజల్యూషన్ చేయకపోతే ఎట్లా? మా ఉద్దేశం ఏమిటి అని చెప్పాలి కదా. రిజర్వేషన్స్ ఉంటే కులం ఉంటుంది గట్టిగా స్థిరంగా, రిజర్వేషన్స్ లేకపోతేనే మనం కులం తీయలేం. అదే మరి కులం వద్దంటారు, రిజర్వేషన్ వద్దండి, కులం వద్దంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమంటారు. ఏమిటంటే ఫార్వర్డ్ స్టేట్ వాళ్ళు అడుగుతారు. దీని మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. అయితే ఈ నేను వ్యూ చేసింది, మా వాళ్ళంతా వ్యూ చేసింది ఏంటంటే, అప్పర్ కాస్ట్ వాళ్ళకి కింద వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కాదండి. ఎవరంటే చేతి వృత్తుల వాళ్ళు, ఎస్టీలు, ఎస్సీలు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇప్పటికే మనకు పేపర్ నిండా వస్తుంది. వీళ్ళకి నేను ఎట్లా వ్యూ చేస్తానంటే, సమాజం ఒక చదురైన గ్రౌండ్ లో ఉంది. ఇందులో మన ఫార్వర్డ్ క్యాస్ట్ పిల్లలు కానీ మనుషులు కానీ అందరూ గబగబ అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కారుల్లో, సైకిల్లో వెళ్ళిపోతున్నారు. ఎవరు అభివృద్ధి చెందలేదో, ఎవరు వర్ణ వ్యవస్థ వల్ల మనుషులుగా చూడవలేదో వాళ్ళు ఒక పెద్ద బావిలో పడిపోయి ఉన్నారు. ఆ దారి పక్కనే ఉంది ఆ బావి. ఈ వ్యవస్థ వల్ల వాళ్ళ అందరూ పడిన వాళ్ళని పైకి లాగే నిచ్చెనలు, ఒక తాళ్ళు అవి వేసి పైకి లాగి సమాజంలో మనతో పాటు నడిచేటట్టుగా, పరిగెత్తేటట్టు కాకపోతే నడిచేటట్టు చేయవలసిన బాధ్యత సమాజానికి ఉంది. ఆ తాళ్ళు, ఆ నిచ్చెనలే రిజర్వేషన్స్. వాళ్ళు 50 పైన ఎక్కువ ఉన్నామంటారు, 50% ఉంటారు. 27 ప్లస్ సమ్ 7 సంథింగ్ లైక్ 34, మిగతావన్నీ కూడా మిగతా రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకని 50-40% వరకు డెఫినెట్లీ సమాజానికి ఆ పాపులేషన్ ప్రకారంగానే మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళందరూ ఎక్కడైతే సోషల్ డిప్రెషన్ ఉందో, సోషల్ డౌన్నెస్ ఉందో, డౌన్వర్డ్నెస్ ఉందో, డౌన్ రావడంలో అక్కడే ఎకనామిక్ డిప్రెషన్. ఇక ఈ విధమైనటువంటి ఈ పరిస్థితి ఆ విధంగా డిస్ట్రై చేసుకుని ఈ అబ్బాయి రిజర్వేషన్స్ ఉండాలి. ఎందుకని రిజర్వేషన్స్ వచ్చాయి, ఏ పరిస్థితి వల్ల వచ్చాయి, అవి కంటిన్యూ కావాల్సిన అవసరం ఏంటండి? ఈ అబ్బాయి మాట్లాడాడని ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత కష్టపడితే కాలేజీలో ఒక మంచి సీట్ వస్తుంది, మరి ఎంత కష్టపడితే మళ్ళీ మరొక మంచి ఉద్యోగం వస్తుంది. ఇది ఎట్లా ఉందంటే, ఇదేమో 80% చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 10% కూడా లేరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి ఉండదు. వీళ్ళకి రావాల్సిన ఉద్యోగం వాళ్ళకి వెళ్ళిపోతుంటే చూస్తూ తెల్లమొహాలు వేసుకుని ఏం చేయాలో తోసిన పరిస్థితుల్లో వాళ్ళు ఆక్రోశంతో, నా అండర్స్టాండింగ్ ప్రకారం అనిపించింది. అని ఇదేద్దామా ఇప్పుడు ఆ కుర్రోడు ఆ జడ్జిలు ప్రశ్నించారని, ఏమయ్యా రిజర్వేషన్ మండలో స్టాండర్డ్స్ ఉండవు,
ఏదో చేసి పాస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం సీట్లు. వాళ్ళు చదవలేరు. మరి ఈ గవర్నమెంట్ సర్వీస్ లో మేము ఎంత తక్కువ 30% వచ్చినా కూడా మేము అడ్మిట్ చేసేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వేసేస్తాం అది ఫిల్అప్ చేయడానికి. వాళ్ళు ఏం పని చేస్తారు? ఎక్కడికి పోతుంది ఈ మెరిట్? ఏం సంగతి అంటే, అయ్యా పెద్ద కులారు వాళ్ళతో బాగా చదువుకుని కాన్వెంట్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి చేయొత్తునిచ్చి బయట తీసుకురావాలి. వీళ్ళు కూడా కష్టపడి వాళ్ళు ఏ ఉద్యోగానికి ఎన్నికయ్యారో ఆ స్టాండర్డ్ ఉండేటట్టుగా వీళ్ళు కూడా కష్టపడి పైకి రావాలి అని అక్కడ చెప్పాడని. ఎంత బాగానే ఉందయా, బాగా చెప్పావు. అసలు ఈ రిజర్వేషన్స్ వల్ల మన సంఘం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి అడ్వాన్స్డ్ అండ్ ఫార్వర్డ్ క్లాస్ చంక్, అనదర్ వన్ ది డిప్రెస్డ్ అండ్ డౌన్ ట్రాడెన్ క్లాసెస్. వీళ్ళంటే వాళ్ళకి హేట్రెడ్. కారణం ఏంటంటే రిజర్వేషన్. పైగా వీళ్ళేమో వాళ్ళు కన్సాలిడేట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతుంటాయో అప్పుడు కన్సాలిడేషన్స్ తప్పవు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం, మనకి ఇష్టం, మనకు డెవలప్మెంట్, ఎలివేషన్ వస్తుందో, అభివృద్ధి, మనం వేరుగా ఉంటాం అటు వేరే వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క సఫరింగ్ వల్ల, వాళ్ళ యొక్క డిప్రెషన్ వల్ల వాళ్ళు కన్సాలిడేట్ అయి ఉంటారు. ఆ విషయం వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే దానికి ఏమిటి పరిష్కారం? అయితే సొసైటీ ఇట్లా డివైడ్ అయిపోయి విచ్ఛిన్నం అయిపోవాల్సిందేనా? నువ్వేమంటావు? రిజర్వేషన్స్ కావాలంటే అని ఆ జడ్జి అడిగాడు. అతనికి దానికి అతను రెసిడెన్షియల్ స్కూల్స్ సొల్యూషన్. గవర్నమెంట్ చిత్తశుద్ధితో ప్రతి దళిత యువకుని పిల్లవాడిని రెసిడెంట్ స్కూల్లో చేర్చి దాని స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేసి అందుకే బయటకు వచ్చేవాళ్ళు మెరిటోరియస్ భాగాన్ని ఏమో వేరే విద్యార్థులతో కలపాల. కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీలలో కానీ క్రమంగా ఈ రిజర్వేషన్స్ కోట తగ్గించుకుని రావాలి. మరి ఈ విధంగా అయితే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ మెయింటెనెన్స్ మస్ట్ బి మెయింటైన్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్. తర్వాత ఇంకా తక్కువ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఐటీఐలో పెట్టి వాళ్ళని ట్రైన్ చేయాలి. సమాజంలో మాన్యువల్ లేబర్ అనేది లేకుండా అందులో పాస్ అయిన వాడు అందులో షాప్ పెట్టుకుని 2-3 వాళ్ళు చేసుకుంటారు. కమర్షియలైజ్ చేయాలి. ఆల్ ది పర్సనల్ యాక్టివిటీ మస్ట్ బి కమర్షియలైజ్. ఒక పర్సన్ టు పర్సన్ ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఈ మంగళ వెళ్ళి చౌరం చేయాలి అని అంటే ఆ కూర్చుని అయ్యా బాబు అనుకుని పాపం వాళ్ళు శుభ్రంగా చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే డబ్బు ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలండి, రేటుకి మారిపోయాయి అంటే వాళ్ళు కాదని వాళ్ళందరూ కలిసి దౌష్యం చేసి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఐటీఐల ద్వారా ఈ యొక్క కోర్సెస్ అన్ని కూడా కమర్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని ఇట్స్ అ బిజినెస్, అలా వచ్చేటట్టు చేయాలా. అంటే దగ్గర ఉన్నాయి అవన్నీ మెకనైజ్ చేయాలి అని చెప్పేసి గాంధీ గారి సిద్ధాంతం. ఆ కుర్రాడు జవాబు చెప్పాడని. ఈ తర్వాత ఆ పిల్ల అతని ఆదేశంకి, అతని అందానికి వాళ్ళ ప్రేమలో పడిపోయిందని. ఆ అమ్మాయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు, పొలిటికల్లీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్, డబ్బు ఉన్న వాళ్ళు, వ్యవసాయదారులు, ఆ కుటుంబంలోకి వచ్చింది. ఇక ఈ అమ్మాయి ఇతని ప్రేమలో పడ్డం వల్ల పిలిచి మన ఇద్దరికి కుదరదు, నువ్వెక్కడో నేను ఎక్కడో, నాకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఫాదర్ విల్ నెవర్ యాక్సెప్ట్ మీ యాజ్ దిస్ అండి. అంటే అసలు ఏం చెప్పాలి, ఎందుకు నా కులం అంతకన్నా ఏం లేదు, మీ నాన్న తీసుకొస్తాడు, కోటేశ్వరుడు పట్టుకొస్తాడు మీ కులం. నేను మా నాన్న మీతో తొలిపోగలేం, ఆయన పట్టుకున్నాడంటే మేము ఎక్కడ ఉండలేము అని అంటే కులంలో ఏముంది అని అడిగిందని. అప్పుడు కుల వ్యవస్థ ఎలా ఏర్పాటైంది మా నాన్న ఇట్లా అంటాడు, ఆయన చదువుకుని ఇట్లా చెప్పాడు, ఈ పద్ధతిలో ఈ వ్యవస్థ ఇలా ఏర్పాటయ్యి ఆ లోయెస్ట్ కేటగిరీకి చెందినటువంటి మనిషి నేను ఎట్లా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడని. కాదు, లెట్ us bring a change unless somebody tries to change movement అని చెప్పేసి ఆమె గట్టిగా పట్టుపట్టింది. అలా వాళ్ళ ప్రేమలో పడ్డారు. ఇంకా కొన్ని సంఘటనల తర్వాత కొంచెం డ్రామాటిక్ కేసు అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు ఒప్పుకోరు. అబ్బాయి ఏమో హైదరాబాద్ లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఉంటాడు, ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చుకుంటుంది. తండ్రి వాళ్ళకే కొంచెం చూసాయిగా తెలిసి ఆ అమ్మాయికి బ్యాండ్ చేస్తే వాళ్ళ అమ్మ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఏది ఈ అమ్మాయి తండ్రి తల్లి కూడా లవ్ మ్యారేజ్, కానీ ఇంటర్ కాస్ట్ కాదు. పైగా అతను వన్స్ హీ బికమ్స్ రిచ్, ఈ అక్వైర్స్ ఈజ్ ఓన్
డివోర్స్. అయితే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఆర్య సమాజం వివాహం చేసుకున్నారు. ఒక ఎస్సీ లీడర్ మాధవరావు అని, ఆయన వీళ్ళకు చెన్నైలో ఉండేందుకు ఉండడానికి ఒక షార్ట్ నివాసం కల్పించాడని మళ్ళీ వీళ్ళు వెళ్తారు. వెళ్ళి అది తెలుసుకుంటారు. పోలీసులు తెలుసుకోలేదు. పైగా ఎమ్మెల్యే ఆయనతో ఉంటాడు, మినిస్టర్లు ఆయనతో ఉంటారు, ఆ రాజకీయ నాయకుడు బాగా పలుకొడి డబ్బులు ఇస్తాడు, ఓట్లు సంపాదిస్తాడు. వాళ్ళ నాన్న ఎవరు ఎమ్మెల్యే తండ్రి వెళ్ళి అది పట్టుకుని 2 దెబ్బలేసి పారిపోదామంటే అమ్మాయి రెఫ్యూజ్ చేసిందని, అతని తప్పేమి లేదు, నేను కావాలని నేను వచ్చాను, కావాలంటే నన్ను చంపు, అతని జోలికి మాత్రం వెళ్ళి చంపితే ఇద్దరు చంపు అని నిలబడిందని తల్లి. అప్పుడు మనం కూడా ఇలాగే చేశాం కదా. అప్పుడు ప్రేమ వివాహాలు లేనప్పుడు బయటకు వచ్చి ప్రేమ వివాహం చేసుకోవడం చాలా రెబల్యూషన్. ఇప్పుడు ప్రేమ వివాహాలు కులంలో చేసుకోవడం మామూలు అయిపోయాయి. ఈ వీళ్ళు కులం దాటి చేసుకున్నారు కదా, మనం ఇది యాక్సెప్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి అని. ఆ పిల్ల మనం ఏం చేస్తామో అదే అమ్మాయి చేస్తుంది. మనం దానికి శిక్షించడం తగదు అని అతను తీసుకుని వెళ్ళిపోయిందని ట్రీట్ దట్ ది గర్ల్ డెడ్ అండ్ గాన్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అంతా మంచిగానే ఉండిపోయేది. ఏమవుతుందంటే వీళ్ళు తిరిగి ఇది ఫైనల్స్ రాయడానికి అతను ప్రిపేర్ అవుతూ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళాడని. తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ కులస్తులు ఉంటారు, వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్, వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోయింది టైం, వాళ్ళంతా కలిసి మనవాడు ఇన్నాళ్ళకి ఇంత గొప్ప పని చేశాడు, సెలబ్రేట్ చేసుకోకపోతే ఎట్లా అని ఒక పెద్ద పార్టీ ఇచ్చి, గ్రాండ్ పార్టీ అంతా వీడియో తీసి డాన్సులు మ్యూజిక్ అంతా కలిపి దాన్ని చూసి వాళ్ళు ఆ సీడీని, అది ఒక విలేజ్ విజయవాడ అంటే ఇంత హైదరాబాద్ లా కాదు, ఆ సిటీలో విజయవాడ సిటీలో లోకల్ టీవీలో ప్రసారం అయినట్టు గొప్పగా సంస్కరణ అట్లా ఇట్లా ప్రచారం చేసినట్టు చూపిస్తే ఈ సీడీ తల్లిదండ్రులు చూస్తారు, తనతో పాటు ఉన్న బంధువులు చూస్తారు. అతనికి చాలా అవమానం అయిపోతుంది. అవమానం అయిపోయి అప్పటి నుంచి ఎట్లయినా సరే వీళ్ళ పొగరు తగ్గించాలి, వీళ్ళ పొగరు అణచాలి అని ప్లాన్ చేసి ఆ భార్య ఇప్పుడు తెలియకుండా ఆ ప్లాన్ చేశాడు. దానికి ఎవరెవరు సాయం చేశారు అవన్నీ కూడా వివరంగా జరిగింది. భార్యకు తెలియకుండా ఇలా అమ్మాయి గర్భవతి అవుతుంది. ఆ భర్త మరి అతని తల్లిదండ్రులు మరుగు వాళ్ళతో ఉంటుంది. ఆ ఎస్సీ కాలనీలోనే ఉంటుంది, హాయిగా ఉంటుంది. అతను చదువుకున్నాడు, ఐఎస్కి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు చంపించేస్తాడు. ఆ తల్లి, అమ్మాయి, అతను నవీన్ హాస్పిటల్కి 50 అడుగుల దూరంలో రిక్షా దిగి, ఆటో రిక్షా దిగి పెడుతుంటే అది ఓపెనింగ్ సీన్. అక్కడి నుంచి ఎలాంటి మార్పులు వచ్చాయి. పోలీసు వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు హోమ్ మినిస్టర్ని ఎట్లా పట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్తో ఏం చెప్పాడు. ఈలోగా ఈ రాజీవ్ అని చీఫ్ మినిస్టర్ కొడుకుంటాడు, ప్రోగ్రెసివ్ వాడు. సో ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ can't one love somebody and marry and quit. That's what actually happened. అది చూసి సీఎం తొందరపడరా, కులం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మనం ఓట్లు తీసుకోవాలి, సంపాదించుకోవాలి, కొంచెం నోరు మూసుకోవాలని తొందర పనులు చేయకని ముందు ఫస్ట్ ఎస్పీకి చెప్తారు, త్వరలో యాక్షన్ తీసుకుంటామని. వాళ్ళు కూర్చుంటారు శవాన్ని పెట్టుకుని, మేము బాం, మాకేం చెప్తావు చెప్పని. అతను చెప్పిస్తాడు ఆ డీజీతో కమిషనర్, నువ్వు వాళ్ళని 2 రోజులు అరెస్ట్ చేసేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వెళ్ళి పంపిస్తే తర్వాత అప్పుడంగా వాళ్ళు తీసుకెళ్ళి పెద్ద ఊరేగింపు చేస్తున్నారు. వాళ్ళందరూ ఉపన్యాసాలు చేసి క్రిస్టియన్ చర్చ్ యార్డ్లో అదంతా కూడా కాస్త చాలా మూవింగ్ కాసాను. తర్వాత ఈ పెద్ద వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఎవరైతే పోలీస్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ తీసేస్తే తాను ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేట్ చేసి అది ఆ డబ్బులు, మనీ ట్రాన్సాక్షన్స్, ఎవిడెన్స్ తీసుకొని
తన దగ్గర పెట్టుకుని వాళ్ళు వెంటనే 2-3 రోజులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు పారిపోతే పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఎవరు? ఈ అమ్మాయి తండ్రి, ఓ బంధువు. ఇట్లా జరిగిందండి. వాళ్ళు అలా జైల్లో ఉన్నప్పుడు ఈ లీడర్స్ అంతా ఆ కులం పెద్దలందరూ కలిసి, ఎమ్మెల్యేతో కలిసి, చీఫ్ మినిస్టర్ కలిసి ఎట్లాగైనా సరే మావాడు మీకు ఇంత సాయం చేస్తున్నాము, డబ్బు ఇస్తున్నాము, ఓట్లు సంపాదిస్తున్నాము, క్యాన్వాసింగ్ చేస్తున్నాము, అతని కూతురు విషయంలో ఇంత ఘోరం జరిగితే మేము ఎలా అవుతుంది, మీరు వాళ్ళని వదిలిపెట్టాల్సిందే బెయిల్ మీద పట్టుబడితే సీఎం ఏం చేస్తాడంటే, బాబు పూర్వకాలం కాదు, ఈ కాలంలో ఎవరైనా నా ఇంట్లో జరిగినా కూడా నేనేం చేయలేను, మీరు వెళ్ళిపోండి అంటే, నేనేం చేయలేను, నేను తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటానంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, నల్గొండలో జరిగింది యాక్చువల్గా పెద్ద జులుస్ తీస్తారు. జులుస్ అంటే మీకు అందరికీ తెలుసు, పెద్ద ప్రదర్శన. ఓ కార్లు, మోటార్ బైకులు, లారీలు అన్ని వేసుకుని తల్లిదండ్రుల మీద దౌష్యం నశించాలి, నిర్దోషుల్ని విడుదల చేయాలి, తల్లిదండ్రుల పిల్లల మీద హక్కు లేదా, మరి ఇక పిల్లల్ని ఇంకా రకరకాల ప్లే కార్డ్స్, దోషుల్ని నిర్దోషుల్ని విడుదల చేయాలి, అలాగంటే ఇస్తే సీఎం ఏం చేస్తాడంటే కొంచెం సమాచారం తెప్పించుకుంటాడు, ఎట్లా ఉంది, ఎటు పక్క ఏముంది అని తెప్పించుకుంటే ఆయనకి ఏం తెలుస్తుంది, జనసామాన్యం అంతా ఈ చనిపోయిన కుర్రవాడు అయిపోయినా తన కుటుంబం ఆ హత్యకి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ముఖ్యంగా ఈ క్యాస్ట్ వాళ్ళు మరి ఇట్లాగా ఆడపిల్లలు ఎట్లా పడితే అట్లా చేసేస్తే ఎవరైనా చదువుకోవడానికి పంపాలా, ఎవరి పిల్లలకి వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లి చేయడానికి, లేదా వాళ్ళ భవిష్యత్తు ఏమన్నా కావాల్సిందేనా, వాళ్ళు నాశనం అయిపోతుంది చూసుకుంటూ ఊరుకోవాలా అనేటువంటి యాటిట్యూడ్ లో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కొందరు ఇటు అని తెలుసుకుని మెజారిటీ ఎట్లా ఉందో డిసైడ్ చేసుకుని సరే ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు అతనికి బెయిల్ ఇచ్చేస్తారు. తర్వాత తను బయటపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. మరి అతనికి అఫీషియల్ గా హెల్ప్ దొరకదు. తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి తల్లి ఈ విషయం తను ఎలా రియాక్ట్ అయింది, భర్త చేసుకుంటాను ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ అమ్మాయి ఏమో గర్భవతి అవుతుంది. ఆ అమ్మాయి ఆవిడ చాలా సో బ్యాడ్, క్యాన్సర్ వచ్చి త్వరలో చనిపోతుంది. ఆవిడ చనిపోతుంది. తర్వాత అతను ప్రతికూలంగా చేసుకోవాలనుకున్న సాక్ష్యాలన్నీ వ్యతిరేకమవుతాయి. అతను కేసు ఫైల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు అతను పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. తండ్రి నిజంగా జరిగింది, చూడయా నువ్వు అప్పర్ క్యాస్ట్ వాడివి, నేను ఎవరైనా నీ కులం నీ సంబంధించిన వాళ్ళు అమ్మాయి వాళ్ళు మోస్ట్ లోయెస్ట్ క్యాస్ట్ వాడితో పారిపోయి నీ కష్టం అనిపించదా అంటే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అనుకుంటాడు అసలు ఇంటర్వ్యూ ఇవ్వడమే, బాబాయ్ మీకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికయ్యి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ కూడా కాగలడు, నా పైన నా ఆర్డర్ లేని బట్టి అట్లా వేయగలిగాడు, సరే అని కూర్చోమని ఇంటర్వ్యూ ఇస్తాడు. లేకపోతే అది ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. అది రోజులు మారిపోయాయి. ఇదివరకు లాగా ఒక అమ్మాయి కోసం నిదాన ఆదాయాన్ని ఫ్యూయల్ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. దాని నువ్వు ఎట్లా చేసినా హీనమైనటువంటి పని చేసావు, నువ్వు చేసిన దానికి నువ్వు నొప్పించకపోతే నేనేం చేయలేని చెప్పాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో అతను చివరికి ఏం చేస్తాడంటే చాలా అతని బిజినెస్ దెబ్బతింటుంది, బంధువులంతా దూరం అవుతారు. ఎందుకంటే అతను బాగున్నప్పుడు అందరు చేస్తారు, ఇతనితో పాటు హత్యగలో అంతా పాల్పంచుకుని అతను తనకు అనుకూలంగా సాక్ష్యాలు పెట్టుకొని అతను బయటకు వచ్చేస్తాడు. ఎట్లా బయటపడాలా, ఇది బయటపడమే నేను ఇప్పుడు లైఫ్ లో నా విక్టరీ అనుకుంటాడు. అనుకుని ఒక బంధువు తన దగ్గర తన పొలం చేసి కౌలు చేసే బంధువు పిలుస్తాడు. నువ్వు 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం ఇస్తాను, మొదటి నుంచి అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ, నేను పెళ్లి చేస్తున్నాను, నాకు ఆయన చదువు చెప్పించాడు. కానీ అమ్మాయి నన్ను కాకపోయినా కూడా ఒక కృష్ణ జాతికి చెందిన వాడిని వివాహం చేసుకుంటే నాకు కడుపు మండిపోయింది. అప్పటి నుంచి పగబట్టి నేను చంపేశాను. ఇప్పుడు నా మెంటర్కే
ఇది ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కనుక నేను నా నేరాన్ని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసడానికి అంతా రెడీ చేసి, అయితే ఆ లాయర్ ఏమంటాడంటే ఒక్క కండిషన్ ఉన్నాయా, అది ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. మా నాన్నే చేయించాడు, అంతవరకు ఆ అమ్మాయి మా నాన్నే చేయించాడు, ఆయన వదిలిపెట్టు, ఆయన జైలు పంపిస్తా అంటుంది. ఈ సంఘాల వాళ్ళతో, సోషల్ వర్కర్స్ తో అంటారు. అని కేసు ఫైల్ అయింది. మరి అమ్మాయి మాత్రం నువ్వు కాదేమో అని చెప్పాలి. సరే అని వదిన గారిని పిలిపిస్తాడు. చనిపోయిన భార్య అక్కగారికి వెళ్ళి ఈ ఆస్తి అంతా అమ్మాయి పేరు రాసేస్తుంది. మా నాన్న కాదేమో, మా నాన్నకి మా పెళ్లి ఇష్టం లేదు కనుక నేను అలా అనుకున్నాను, నా దగ్గర సాక్ష్యాలు ఏం లేవు అని చెప్తే ఆ అమ్మాయి ఆ డైలాగ్ నాకు ఇప్పుడు మళ్ళీ చదివినా కూడా ఇప్పుడు కూడా నాకే దుఃఖం వస్తుంది. ఆయన చేసింది మామూలు తప్ప పెద్దమా, ఆయన ఒక కొడుకు తండ్రి లేకుండా చేశాడు, ఒక భార్యకి భర్త లేకుండా చేశాడు, ఒక తల్లిదండ్రులు ఆయన్ని ఎలా క్షమించగలుగుతాం అసలు? రేపు నా కొడుకు పెద్దవాడి ఇంకా పెద్దమ్మ చేసేది లేక అడిగారు. దాంతో ఆయన బయటపడాలనుకున్న ఆశలన్నీ సమాప్తం అయిపోతే ఇక అతను చాలా ఆలోచించుకుని ఇది బతికి మాత్రం ఏం లాభము, బరువు పోయింది, ప్రియాతి ప్రియమైన భార్య కూతురు పోయింది, సుఖమైన సంసారం, మంచి బిజినెస్ చదువు దెబ్బ నేనెందుకు అని అస్సలు జరిగిన విషయం ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి బతికాడు. ఇక అందుకని అతను తన ఆస్తి వ్యవహారం అంతా కూడా రాసేసి అన్ని ఆస్తి సంబంధించిన పేపర్లన్నీ సూట్ చేసుకుంటాను. ఇవి వెళ్ళాము, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడని వచ్చి మొదలు పెట్టావు, నేను చాలా ఒక అప్పర్ క్యాస్ట్, ఒక ప్రౌడ్, ఒక రిచ్ ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతాడు అని, ఏ పరిస్థితుల్లోనైనా నేను చేసిన పని సరైన కాదు, మీ అమ్మ చెప్తూనే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంది, మన దాన్ని మనం వెళ్ళిపోదాం, ఇక్కడ మనకు అవమానంగా ఉందంటే వేరే దూరంగా పోదాం. నేను నా ఖర్చు కోసం నేను చేశాను, చేయకుండా రాసి దానికి నాకు తగిన శిక్ష లభించింది, నాకు అన్నదంతా పోయింది. ఇదో అని ఈ డబ్బంతా నీకు వస్తుంది, నేను సేవ్ చేసి పెట్టాను, తీసుకో అని చెప్పి ఆ పిల్లని ఒకసారి పిల్లవాడిని ఒకసారి ఎత్తుకుని గట్టిగా ఏడ్చాడని. ఇక అంత భయపడి ఆ పిల్లవాడిని ఏడుస్తుంటే తీసుకున్నారని ఆ సూట్ కేసు అక్కడ వదిలేసి అతను వెళ్ళిపోయి కారెక్కేసి, ఈలోగా ఈ అమ్మాయి నాన్న తీసుకెళ్ళి సూట్ కేసు నాకొద్దు అని వెనకబడింది. నేను అతను ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ చాలా హాయిగా కారు నడుపుకుంటూ ఈలోగా అమ్మగారు ఉన్నాడే, ఆయన వచ్చి అమ్మా ఈ డబ్బు ఉండదు, ఇది నీ కొడుకు పైకి రావడానికి, అంతేకాదు సంఘంలో ద్రష్టులు, ఈ అట్టడుగు జాతి వారు వీళ్ళంతా పైకి రావడానికి, ఇది వృద్ధిలోకి రావడానికి డబ్బు ఉపయోగిస్తుంది. ఎవరు చూడొచ్చారు ఆ కుర్రవాడి టైంలో నేను ఈ కుల వివక్ష, కుల నిర్మూలన జరుగుతుందేమో అని. అది ఈ కథ సారాంశం. దీన్ని చదివిన ఇంగ్లీష్ కూడా చదివి చాలా మంది బాగుంది అన్నారు, అలా మెచ్చుకున్నారు. ఎవరు చదివినా సరే బాగుంది అన్నారు. రఘుకుమార్ గారు కూడా తెలుగు చదివారు, తర్వాత ఇంగ్లీష్ ఆయన మెసేజెస్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ దాంట్లో. మరి ఇదండి ఇది కథ. ఈ కులం అనేది నా ఉద్దేశంలో టైం అయిపోయింది. మన ఇంట్లో తిరిగేటువంటి రబ్బరు పాము లాంటిది, మనకి తెలీదు, అది మన పిల్లలతో ఆడుకుంటుంటుంది, ఏం చేయదు. దీనివల్ల నష్టం ఏమిటి, కులం ఉంచుకుంటే తప్పు ఏమిటి చాలా మంది అడుగుతారు. రిజర్వేషన్ పోతున్న వాళ్ళు కులం పోగొట్టుకోవద్దు అని కూడా అనుకుంటారు. మరి రాజకీయ నాయకులు మా కులం వల్ల ఉపయోగం పొందుతుంటారు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఓట్లు తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడైతే కులం మీద దానికి దాని తోక మీద కాలు పడుతుందో, ఎప్పుడైతే దానికి కష్టం కలుగుతుందో
అప్పుడు తన నిజ స్వరూపాన్ని చూపించి బుస్సం లేచి టక్కుని కాటేస్తుంది అనేటువంటి విషయం ఈ నవల్లో రాయడం జరిగింది. ఇలాంటిది అందువల్ల సర్వమానవ సమానత్వానికి కుల నిర్మూలన అవసరం. అప్పర్ కాస్ట్ వాళ్ళంతా అంత ఉదారంగా ఉండాలి. అయితే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళకి తగిన అవకాశాలు ఉద్యోగాల్లో కానీ మళ్ళా నెక్స్ట్ కోర్సెస్ లో కానీ అవకాశాలు లేకపోతే చాలా ఘోరమైన విషయం, చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందువల్ల వాళ్ళకి వాళ్ళ బుద్ధి దెబ్బతినకుండా ఇప్పటికీ చూస్తున్నాం కదండి, ప్రతి నెల ఒక పేపర్లో, ప్రతి వారం ఒక పేపర్ 3-4 సంఘటనలు అత్రాసు గుర్తుంది కదా. వాడు అధికార పక్షం ఎమ్మెల్యే ఎస్సీ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి కోర్టుకెడితే ఆ అమ్మాయి కోర్టుకెళ్లే దారిలో పెట్రోల్ బస్ కలిచేశాడు. మైళ్ళు కిలోమీటర్లు పరిగెత్తి వెళ్ళిపోతే ఎవరో పట్టుకుని ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేస్తే ఇతను చేశాడు ఇదంతా అని చెప్పేసి ఆవిడ వాంగ్మూలం ఇచ్చింది. ఆ అమ్మాయి తండ్రిని చంపేశారు. అంతా అయిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు కేసు నడిచింది. కేసు నడిచిన తర్వాత ఒక 6 నెలల క్రితం, ఏడాది క్రితం పేపర్లో న్యూస్ వచ్చింది. అత్రాసు ఈ రాక్షస చూడండి, ఇది కింద మొన్నే కదా మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, ఒక ఎస్సీ మీద ఉచ్చపోసాడని చెప్పేసి. లేదు, అది పరిస్థితి అలాగా. నీకు ఆర్టికల్ 15 అనే సినిమా వచ్చింది, అది చూస్తే కూడా ఈ లోవర్ స్టేట్ ఆఫ్ ది సొసైటీ ఎంత ఘోరం ఉంది. అయినా కూడా వాళ్ళు కులాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. ఎందుకంటే మొత్తం అది ఎట్లా ఉంది, ఎట్లా సఫరింగ్ ఉంది, వాళ్ళు ఎలా ఉంది, పరిస్థితి ఏమిటి అనేది చాలా బాగా తీశాడు. ఏబిసిడి ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అని అంటే ఆ సినిమా చూడాలి. వాళ్ళు అంటారు ఒక ఎస్పీ ఫారెన్ సర్వీస్కి వెళ్ళకుండా ఐపీఎస్కి వచ్చి అతన్ని ఒక రిమోట్ విలేజ్ లో వేస్తాడు. పెడుతుంటే ఒక చోట మంచి నీళ్ళు అవుతుంది, ఆ వాటర్ బాటిల్ కొనుక్కురా అంటాడు కానిస్టేబుల్. అంటే అర్థం రాను కొనుక్కురామంటే అంటే ఎస్పీ అంటే సార్ ఒక అత్యుత్తమ షాపు వాటిల్లో తెస్తుంది, మనకి ఇంకా దర్శనాన్ని అంత ప్రభావం లేదు. అత్యుత అంటే ఆ నీళ్ళు మనం తాగకూడదు, సరే పోయి కొనుక్కురా అని చెప్పి బాటిల్ తెప్పించి అక్కడ తాగి అని మంచి కూర్చుంటారు. ఇంకా కొంత పోయిన తర్వాత సార్ ఇది అయోధ్యకి వెళ్ళే దారి, ఇంకో 25-30 కిలోమీటర్లు అయోధ్య వచ్చేస్తుంది. అయితే శ్రీరామచంద్రుడు రథం మీద అయోధ్యకు వెళ్తున్నట్ట, ఈ రోడ్డు అమ్మటి వెళ్ళట. ఆయన పెడుతుంటే ఒక విలేజ్ ఉందట, ఆ విలేజ్ లో దీపాలే లేవట. మిగతా విలేజెస్ లో శ్రీరామచంద్రుడు వస్తున్నాడని దీపాలు పెట్టి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏమంటే ఆ చీకట్లో ఉన్నారు, దీపాలు పెట్టుకోలేదు ఏంటి అన్నట్టు ఆయన. అప్పుడు అన్నట్టు అక్కడ ఉన్నవాళ్ళు, బాబు మీరు మేము దీపాలు పెట్టుకోకుండా చీకట్లో ఉంటే మీరు మీ రథం యొక్క వెలుతుల్లో మరింత దేదీప్యమానంగా మాకు కనిపిస్తారు, అది మాకు కావాల్సింది, మేము చీకట్లో ఉన్నాం కాదు అని అన్నారట. సార్ అది చీకటికి కారణం చెప్తాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా ఇక్కడ అక్కడక్కడ లోకల్ గా ఉన్నవాళ్ళే పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, చంపేయడం ఇలాంటివి చేస్తుంటారు. అతి దారుణంగా ట్రీట్ చేస్తుంటారు. ఏదైనా అటు ఇటు అయితే రిజర్వేషన్లు వీళ్ళు అందువల్ల చాలా పౌరుగా. అందువల్ల ఇప్పటికీ ఒక 6 నెలల క్రితం ఏమో వారానికి ఒక హత్య జరుగుతుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరే ఎవరికొన్నా వాళ్ళు ఉండేయండి అని మీరు అంటారు కదా. సరే ఈ హత్యలు ఆత్మహత్యలు నివారించాలి కదా. అది ఇప్పుడు పోనీ కింద వాళ్ళని పై వాళ్ళని చంపుతున్నారు, కింద వాళ్ళని గురుకుమందామరా, ఇప్పుడు ఎస్సీ ఎవరు చేసుకోవడం లేదు. ఇది ఆపాలంటే మనం మామూలు గట్టిగా ఉండాలి అనుకున్నారు. 2 కులాల మధ్య అప్పులో లేదు. ఇప్పుడు వాసంత కేసులో ఏమైంది, ఏ పంపించాడో డిస్కషన్ కి స్పేస్ ఇవ్వండి. పరిస్థితి మన సమాజంలో ఉంది. డిస్కషన్ నా కొడుకులకు కూడా అర్థం కాదు.
ఎందుకంటే వాళ్ళు తిరిగే సొసైటీ అప్పుడు స్టేట్ ఆఫ్ వాళ్ళకి రిజర్వేషన్తో రాలేదు. వాళ్ళు రిజర్వేషన్ ఎవరికి అంటే ఆ క్రీమీ లేయర్ కాదు, కింద వాళ్ళకి. వాళ్ళు ఈ రిజర్వేషన్తో కాకపోయినా వేరే విధంగానైనా వాళ్ళు మనం బుద్ధిలోకి వచ్చేటటువంటి సమాజంలో సమానంగా నిలిపేటువంటి బాధ్యత సమాజంలో ఉంది. ముఖ్యంగా మనలాంటి ఎడ్యుకేటెడ్ క్లాస్ లో ఉంది. అందుకని మీరంతా ఈ నవల చదివి కొంచెం ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. దీని వెనకాలంతా నా బ్యాక్గ్రౌండ్ అంతా సోషలిస్ట్. నా వివాహం జన్మగడ్డ రామలింగి గారు చేశారు. అది వాళ్ళకి మిగతా గ్రూప్ అంతా చెప్పండి. ఇప్పుడు రవికుమార్ గారు సోషలిస్ట్ పార్టీ భుజాన్ని వేసుకుని అందరికీ పరిచయం చేయాలని చూస్తున్నారు. నాకు కూడా ఈ ప్లాట్ఫామ్ లో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ లక్ష్మీనాశ్వర్ గారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాసల రంగారావు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రొఫెసర్ బాలమోహన్, జనరల్ గా మేము డిస్కషన్ అనగానే ప్రొఫెసర్ బాలమోహన్ గారు చేత వారి చేత మేము స్టార్ట్ చేస్తాము. అలాగే ఇక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు ఉన్నారు. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు అయితే అందరికీ తెలిసిందే, ఆయన మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఇక్కడ చంద్ర ప్రతాప్ గారు కూడా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ మీకు ఈ పుస్తకపు రచనలో హెల్ప్ చేసిన వారు. అందరినీ మాట్లాడిద్దాం, కానీ వీలైనంత వరకు షార్ట్ రెస్పాన్సెస్గా ఉంటే మనము టైం ఫ్రేమ్ ఇవాళ ఎందుకు అనుకోకుండా 10 నిమిషాలు ఆలస్యం కూడా అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. సో విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ సీనియర్స్, I request them to be as short as possible in their responses, because Dr. Muralidhar garu unnaru, చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడవలసిన వాళ్ళు. సో I request to the Professor V. Balmohan Das garu to open the session of dialogue. నమస్కారం రఘుమార్ గారు. లక్ష్మీ నాగేశ్వర్ గారికి అభినందనలు కూడా చెప్పాలి మనం. ఎందుకంటే ఒక 5 రోజుల క్రితమే ఆవిడ బర్త్డే చేసుకున్నారు. 14/1/1947 అని చూశాను నేను. నాకంటే ఒక 7 నెలలు పెద్ద ఆవిడ. అమ్మా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక 5 రోజుల తర్వాత చెప్తున్నాము. మీరు ఆ నేపథ్యం చెప్పారు, నవల చెప్పారు, చాలా సంతోషం. నాది ప్రేమ వివాహం, వర్ణాంతర వివాహం. 1969లో పెళ్లి చేసుకున్నాను. నాకు విగడ్తలు వచ్చినాయి, పొగడ్తలు వచ్చినాయి. నాదే. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు మన క్యాస్ట్ ఏమిటో నాకు తెలియదు. నేను ప్రపోజ్ చేశాను. ఆ తర్వాతనే ఒక వారం తర్వాతనే మేము మా క్యాస్ట్ ఏమిటని తెలుసుకున్నాము. వర్ణాంతర వివాహము. వివక్ష చాలా వివక్ష మొట్టమొదటి ఉండేది. నేను పదవులు అధిష్ఠించిన తర్వాత ఆ వివక్ష పోయి పొగడ్తలు కూడా వచ్చినాయి. ఆయన కాబట్టి బాగా చేశాడు, ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడని పొగడ్తలు కూడా వచ్చినాయి. సమయం తక్కువ కాబట్టి నేను ఎక్కువ దీని గురించి మాట్లాడను. అందులో కుల నిర్మూలన సంఘం తరపున కూడా వహీద్ గారు, మిత్రులు ఎవరో ఉన్నారు, మీ వారంతా ఉన్నారు. చాలా సంతోషం. మండల్ కమిషన్ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ గురించి వాళ్ళు ఒక సర్వే చేసినప్పుడు, రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుగొన్నది ఏమిటంటే భారతదేశంలో 2399 బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయి. తర్వాత మన ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు షెడ్యూల్డ్ క్యాస్ట్ లో 1108 క్యాస్ట్లు ఐడెంటిఫై చేశారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో 744 ఉన్నాయి. ఆ మొత్తం కూడితే దురదృష్టం ఏంటంటే 4251 క్యాస్ట్లు, లిస్టెడ్ క్యాస్ట్లు ఉన్నాయి భారతదేశంలో. మన వేదాలు అవన్నీ వాటి కోసం మనకు వెళ్ళి కుర్తే మాత్రం ఈ మనుశాస్త్రం ప్రకారం చాతుర్వర్ణం అంటున్నారు. ఆ చాతుర్వర్ణం అయితే బాగానే ఉండేది. అన్ఫార్చునేట్గా మనకి మన భారతదేశంలో 4251 లిస్టెడ్ క్యాస్ట్లు ఉన్నాయి. మనం అంతా ఏదో ఫైట్ చేస్తున్నాము. మీరు చెప్పినట్లుగా రాజకీయ నాయకులు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి వేరే ఉన్నాయి. మనకు కానీ మన పని మనం చేసుకుంటూనే పోతాము. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి.
అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ నేను మీ కుల నిర్మూలన సంఘం ద్వారా చెప్పేది ఏమిటంటే, ఈ కులాలన్నిటికీ మంగళం పాడి మనం భారతదేశంలో ఉన్న అందరు ప్రజలని 8 రకాలుగా విభజించాలి. ఓన్లీ 8. అది రక్తం గ్రూపును బట్టి, బ్లడ్ గ్రూపును బట్టి. A+A-, B+B-, AB+AB-, O+O-. అప్పుడు అవసరమైతే వీళ్ళంతా కూడా రక్తం మార్పిడి చేసుకుంటారు. అంటే వాళ్ళకి అవసరం యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళంతా రక్త బంధువులు అవుతారు. అలా మీరు చేయగలిగితే ఇవన్నీ అలా స్టార్ట్ చేస్తే మంచిదేమో అని మీకు విన్నవించుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ జీన్స్ కలవకూడదండి, జీన్స్ కలిస్తే అదొక్కోవాలి. కాసర్ల రంగారావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్, ఇది వశిష్ఠుడు అరుంధతి అది కులాంతర వివాహమే, వర్ణాంతర వివాహమే. ఆ విధంగా చూస్తే పరాశరుడును మత్స్యగంధి అది కూడా ఒక రకంగా వర్ణాంతర వివాహమే. ఈ విధంగా వర్ణాంతర వివాహాలు తర్వాత ఈ క్షత్రియత్వం రాచరికం అంతా కూడా బీసీ వర్గాలకు ఇవ్వడం అనేది చాలా వరకు జరుగుతూ వస్తున్నది. ఇవన్నీ ఎక్కడెక్కడ కన్సాలిడేట్ అయి ఉన్నాయి. అయితే మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళు ఆలోచించింది ఒక్కటే, ఏదైనా సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు చేయొచ్చు, కానీ రక్తపాత ఉద్యమాలు జరగొద్దనే దృష్టితోటి ఈ విధమైన అవకాశాలు ఇచ్చిర్రు. ఏ వర్గం వాళ్ళైతే దూరం చేయబడ్డారో, కారణం ఏదైతే దూరం చేయబడ్డారో వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇచ్చిర్రు. అయితే పోతూ ఉంటే మేడం గారు చెప్పినట్టు ఈ ఘర్షణలనే అవుతున్నాయి. మేడం గారు చెప్పిన ఆ నవల నేపథ్యం మొత్తం మొన్న జరిగినటువంటి అమృత ప్రణయ ఉదంతం మొత్తం అలానే ఉంది. ఆ మాధవరావు ఆ పిల్ల తండ్రి ఆఖరికి అటు ఇటు చేసి సూసైడ్ కూడా చేసుకున్నాడు. సో ఇదంతా లైవ్ గా కనిపిస్తుంది. కానీ చాలా మంది చాలా వరకు కూడా కులాంతర వివాహాలు చేసుకొని వాళ్ళ పరిధి లోపల అభివృద్ధి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నెగటివిటీ అనేది తగ్గించడానికి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళుగా చరిత్ర, సామాజిక శాస్త్రం ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళుగా మన వంతు కృషి మనం చేయాలి, తప్పకుండా చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రప్రతాప్ గారు. అందరికీ నమస్కారం. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది. మళ్ళీ మరోసారి గుండె నిండా భారాన్ని నింపారు లక్ష్మీ నాగేశ్వర గారు. ఆవిడకి నేను గురువు అని ఆవిడ అంటారు, కానీ నేను అట్లా భావించను. ఆవిడలో ఆ టాలెంట్ ఉంది. ఒక సామాజిక సత్యాన్ని నవల రూపంలో ఆవిడ దాన్ని తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడు కూడా సామాజికంగా జరిగేటువంటి సంఘటనలనే మనం రచనల్లో తీసుకొస్తాం. రచనల్లోకి తీసుకొచ్చేటప్పుడు యథాతథంగా అన్నింటినీ చెప్పటే అప్పుడు అది న్యూస్ రిపోర్ట్ అవుతుంది, కానీ నవల కాదు. ఫిక్షన్ అనేటువంటిది డిఫరెంట్, ఫ్యాక్ట్ అనేది డిఫరెన్స్. అయితే ఈ రెండింటికి కలబోతే ఒక మంచి రచనకి తార్కాణం అవుతుంది, అది వేదిక అవుతుంది. అలాంటి వేదికే మధులత అనేది నవల. అయితే ఇప్పుడు మనం కులము అని చెప్పుకుంటున్నాము. ఈ కులము అనేటువంటిది పోవాలి అని చెప్పి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అది చేయాల్సిందే. అయితే కులం అనేది యాక్చువల్గా మన ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ కులం అనేది వేరు, వర్ణం అనేది వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. అక్కడ ఆయన వర్ణం అన్నాడు తప్పితే వర్ణం అంటే రంగు అని కూడా కాదు. అక్కడ వర్ణం అనేది రంగు అని కాదు. అక్కడ వర్ణం అంటే కులం అనేది కూడా కాదు. వర్ణం అంటే అక్కడ తను చేసేటువంటి వృత్తి అనమాట. నువ్వు ఈ వృత్తి చేస్తున్నావు కాబట్టి నేను కంప్యూటర్లు బాగు చేసేవాడిని అంటే నాకు ఒక సైబర్ కులం. మీరు ఏదో రాస్తున్నారు కాబట్టి మీరు రచయితల కులం. ఇట్లాగా ఆ రోజుల్లో జరిగింది. సరే, అదంతా చాలా లోతైన చర్చ, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనకి వేమన గారు చెప్పినటువంటిది అన్నింటికంటే ప్రధానం. మన సొసైటీలో డబ్బు ప్రధానం అండి. డబ్బు తర్వాతే మిగతావన్నీ వస్తాయి. డబ్బు వస్తే అధికారం వస్తుంది. అధికారం వస్తే అన్ని వాడు ఏది చేసినా కూడా నెగ్గుకు రావటానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది.
కులము కలుగువారు గోత్రము కలుగువారు, కులము కలుగువారు గోత్రము కలవారు, విద్య చేత విర్ర వీగువారు, పసిడి కలుగువాడి బానిస కొడుకులు అన్నాడు వేమన్న గారు. అంటే పసిడి డబ్బు ఉంటే అన్ని చెల్లుబాటు అయిపోతాయి. మీరు ఎన్ని మర్డర్లు చేసినా మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. మనకి ఈ ప్రేమ వివాహాల్లో మీరు చాలా గమనించినట్లయితే పేదవాడే బలవుతుంటాడు. ఎక్కడైనా కూడా పేదవాడు మాత్రమే బలవుతుంటాడు. అది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు బాజీరావు మస్తానీ లాంటి సినిమాలో కూడా చూస్తే బాజీరావు అనేటువంటి ఆయన పిష్వాల వంశం వాడు. ఆయన ఒక మహావీరుడు. ఆయన్ని ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఆ రకంగా జరిగింది. అనార్కలి సలీం చూసినా కూడా సేమ్ అట్లాగే జరిగింది. ఇక్కడ మనం సీతాకోక చిలుక లాంటి సినిమాల్లో చూస్తే అక్కడ క్రిస్టియన్ శరత్ బాబు వాళ్ళందరూ ఉంటారు. వీడేమో బ్రాహ్మణ వంశుడు, వీడిని ఎంటబడి చంపేయాలనేది వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఎక్కువ పని చేస్తోంది అని చెప్పంటే డబ్బు పని చేస్తుంది. డబ్బు ఇస్తే పోలీసులు వస్తారు, డబ్బు ఇస్తే న్యాయవాదులు వస్తారు, డబ్బు ఇస్తే ప్రభుత్వం కూడా వస్తుంది. కాబట్టి డబ్బు అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ మనకు ఉన్నటువంటిది. అది ఒక ఫోర్స్ అనమాట. దేన్నైనా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఫోర్స్. ఆ మధ్య మనకి అమెరికాలో ఒక యాక్సిడెంట్ జరిగితే వాడు అన్నాడు కదా, ఏంటది డబ్బు మదమే కదా. ఒక అమ్మాయి ఎవరో 18 ఏళ్ల అమ్మాయి, మన తెలుగు అమ్మాయి అనుకుంటే, చచ్చిపోతే $12,000 ఇస్తే పోతుంది. అది ఏదో కుక్క లాంటి జంతువు అన్నాడు. మీకు అందరూ పేపర్లో చూసే ఉంటారు. ట్రాఫిక్ లో వెళ్తూ వాడు పోలీసు అధికారి. అంటే డబ్బు మదం ఎలా పనిచేస్తుంటుంది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణని చెప్పాను. మన సమాజం అనేది వైరుధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల పుట్టలో డబ్బు ఉన్నవాడు ఎదుటి వాడిని దోచుకోవటం అనేటువంటిది సహజం. డబ్బు లేనివాడు కూడా వీలైనంత వరకు వాడు కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తాడని నిస్సందేహంగా నేను చెప్తాను. అది మీరు చిన్న వ్యాపారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారి వరకు. సార్ వాడు కోట్లు కదా దోచుకున్నది, వీడు రూపాయే కదా దోచుకున్నది అంటారు. దోపిడీ ఎక్కడైనా దోపిడీనే అని నేను అనుకుంటాను. అయితే ఈ దోపిడీ లేని సమాజం రావాలి, ఈ కులం లేని సమాజం రావాలి, ఇవన్నీ కావాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అనమాట. ఈ పుస్తకం, మధులత పుస్తకం వివిధ భాషల్లోకి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను మన శివంశెట్టి కాంతారావు గారు, మీ అందరికీ తెలిసినటువంటి రచయిత, ఆయన సోంపేట ఉద్యమం మీద ఒక నవల రాశారు. ఆయన యథాతథంగా అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుల పేర్లతో సహా రాసి నాకు నవలను పంపించారు. నవల చూస్తే అద్భుతంగా ఉంది. కాదు అన్ని పేర్లే. ఇప్పుడు మేము వేస్తే ఏం జరుగుతుందంటే ఎవడో ఒకటి నా మీద ఒక కేసు పెట్టేస్తాడు. నా మీద కేసు పెడితే నేను అది లాక్కోలేక పీక్కోలేక చావాలి. ముఖ్యంగా రామోజీరావు గారు డబ్బున్నవాడు కదా, ఆయన దగ్గర 1,50,000 2 లక్షలు లాగాలనేటువంటి ఇది కూడా ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని చేయాలనేటువంటి కూడా నేను చాలా సందర్భాల్లో నేను గమనించాను. వీటన్నింటినీ అతిక్రమించి చాలా సాహసోపేతంగా లక్ష్మీ నాగేశ్వర గారి నవలని కులాల పేర్లతోటి నేరుగా పెట్టి రాయగలిగారు. అది చాలా గొప్ప విషయం. ఆవిడ సాహసాన్ని నేను తప్పకుండా అభినందిస్తున్నాను. రెండోది, వాళ్ళు వీళ్ళు పారిజాతాలు అని చెప్పి చంద్రలత గారు ఒక నవల రాశారు. చంద్రలత మీ అందరికీ పరిచయమైన మనిషే కదా, మంచి ప్రసిద్ధ రచయిత్రి. ఆవిడ కూడా రాసినటువంటి దాంట్లో ఈ వేరు వేరు కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర అమ్మాయిలకి ఏ రకంగా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది అనేటువంటి. ఈ నవలలో ప్రత్యేకించి మధులత నవలలో ఆమె అమృత మనకి అందరికీ తెలిసింది నల్గొండ కథ అనేటువంటిది. దాన్ని మధులత గారు, మన నాగేశ్వర గారు ట్యాకిల్ చేసిన విధానం ఉంది చూసారా, అది చాలా అద్భుతంగా ఉంది. ఆ క్యారెక్టర్లన్నీ కూడా, ఈ నవలలో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా రక్తము మాంసము నిండినటువంటి పాత్రలు అని నేను చెప్పగలుగుతాను. మనం ఒక కన్యాశుల్కాన్ని ఎలా అనుకుంటామో ఆ రకంగా లక్ష్మీ నాగేశ్వర గారు దాన్ని చేశారు. ఇది చాలా గొప్ప నవల. అన్నింటికంటే ప్రధానం డబ్బు ప్రాధాన్యం తగ్గినప్పుడు మిగతావన్నీ నాకు తెలిసి అన్ని చక్కబడతాయి. అలాగే అదే సమయంలో మనకున్నటువంటి సమాజంలో ఈ కులాన్ని కూడా పరిహరించాలి. నేను ఇందాక బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు రక్తం పరీక్ష చేసి ఏదో చేయమని చెప్పారు ఆయన. ఆ సూచన బాగానే ఉంది, కానీ అదంతా వర్కౌట్ అయ్యేది ఏం కాదది. ఇంకా ఏదైనా మంచి ఆలోచనలు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సుధీమతి గారు. నమస్కారం అండి. చాలా డీప్ సబ్జెక్ట్ మీద చాలా బోల్డ్గా ఉన్న విషయాలు ఉన్నట్టుగా రాశారు. ఆవిడ ఆదర్శాలు చాలా
ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వారి జీవితంలో వారు ఆచరించిన ఆదర్శాలనే ఇంకా సమాజం అంతా అలా మారాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయం. నిజంగానే అందరూ ప్రయత్నించాల్సిన విషయమే. కానీ నా అంటే నేను అన్ని విషయాల్లో చాలా ఆప్టిమిస్టిక్ నేను. కానీ ఈ కుల నిర్మూలన విషయంలో మాత్రం నేను చూసిన దాన్ని బట్టి నేను ఒక రకంగా పెసిమిస్టిక్‌గా మారానేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఎంత కులాంతర వివాహాలు జరగనివ్వండి, రిజర్వేషన్‌ల విషయం గానివ్వండి, ఎన్ని చూసుకున్నా ఎప్పుడైతే నాకు ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి కులాల వెంబడి భోజనాలు అవి పెట్టుకుంటూ వచ్చారో, అది చూసిన దగ్గర నుంచి నాకు ఈ వ్యవస్థ అయితే పోకుండా ఒక పక్క పొలిటీషియన్స్, ఇంకొక పక్క ఏ కులం వాళ్ళు ఆ కులము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కుల నిర్మూలన జరిగే విషయం కాదు అని నాకు అనిపించింది. నేను పెసిమిస్టిక్ అయితే అయి ఉండొచ్చు కాక, ఏ ఉద్దేశంతో కార్తీక వనభోజనాలు పెట్టారో అది పక్కన పెట్టి ఏ కులం వాళ్ళకి ఆ కులం వనభోజనాలు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన దగ్గర నుంచి నాకు దృఢ నిశ్చయం అయిపోయింది, ఇంకా ఈ కులం అనేది పోదు అనేది. పోవాలని మనం ప్రయత్నించాలి, అంతవరకు కరెక్టే. చంద్రప్రతాప్ గారు చెప్పినట్టు డబ్బు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి అందరూ పైకి వస్తే ఆ కులం ఎవరు పట్టించుకోరు, పొజిషన్ కానీ డబ్బు కానీ ఉంటే. అది లేనప్పుడు బలహీనుడు బలవుతుంటాడు, ఏ కులం వాడైనా బలవుతాడు. నిమ్న కులం వాడు బలవుతారు, ఉన్నత కులం వాళ్ళు బలి కారు అనేది ఏం లేదు. డబ్బు లేనివాడు, వాయిస్ లేనివాడు, వెనకాల సపోర్ట్ లేని వాళ్ళు బలవుతుంటారు. ఇది జరుగుతూ వస్తుంది. మనం బాధపడ్డాం, మన వంతుగా మనం అందరినీ సమానంగా చూడడానికి మాత్రమే ప్రయత్నించగలమని నా ఉద్దేశం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. ఎంపీ లక్ష్మీదేవి గారు, ఎంపీ లక్ష్మీదేవి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారండి. స్వర్ణలత గారు, స్వర్ణలత గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? స్వర్ణలత గారు ప్లీజ్. సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారాలు. ఈరోజు వక్త శ్రీమతి లక్ష్మీ నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. చాలా చక్కటి అవేర్నెస్ టాక్ ఇవాళ, కొత్త టాపిక్ నేను వినడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. చాలా అంటే మీ అనుభవాలు, మీ డేర్నెస్, మీ ఆ రోజుల్లో ఊహించుకోగలను. ఆ రోజుల్లో ఈ కులాంతర వివాహాల మీద మీరు ఎంత పోరాటం చేసింటారో, ఇంట్లో కానీ సమాజం దగ్గర నుంచి కానీ. అంటే ఇప్పటికీ కొన్ని జరుగుతున్నా కూడా సరే, చాలా వరకు ఇప్పుడు సమాజంలో చూస్తే ఎక్కువ మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు, వాటిని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళే పెళ్లిళ్ళు ఒప్పుకొని పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేయడం కూడా చూస్తున్నాం. అంటే మా ఇళ్లలో కూడా చాలా చోట్ల జరిగినాయి, వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అంటే మధులత లాంటి ఒక ట్రాజిక్ స్టోరీ అనుకుంటే అది ఒక సవాల్ విసిరితే, అలా కాకుండా ఒక సక్సెస్ఫుల్, మీరు ఒక సక్సెస్ఫుల్ మీరు పెళ్లి విషయంలో కానీ సమాజంలో మీరు నిలదొక్కుకోవడం కానీ, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం కానీ, బోల్డని కులాంతర వివాహాలు చేయడం కానీ, మీరు ఒక ఎగ్జాంపులర్. మీలాంటి సక్సెస్ స్టోరీస్ తో ఒక నవల రాస్తే అది పాజిటివ్ గా అవుతుంది. ప్లస్ నిజంగా అంటే అలాంటి దీనికి కూడా ఇదవుతుందేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా అనేది ఒక ప్రశ్న నా దగ్గర నుంచి. అంటే పాజిటివ్నెస్ దీంట్లో అంటే ఎంతమంది, ఇంకొకటి ఏంటంటే కులాంతర వివాహాలు చేసిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది మీరు డైరెక్ట్ గా చూసి ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎట్లా దాన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నామంటేనమ్మా, సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అన్ని కూడా మాకు తెలిసినంత వరకు ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. అంత మాత్రం ఫెయిల్యూర్స్ మామూలు వివాహాల్లో జరుగుతుంటాయి. సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఇప్పుడు మా వివాహం ఉంది, జస్టిస్ రాధారాణి గారిది ఉంది, మరి జ్యోతి వహీద్ ఉంది. చాలా ఛాలెంజింగ్ మ్యారేజెస్, చాలా పైకి వచ్చారు అందరూ. ఇలా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళవి ఇంటర్వ్యూలు మేము వీడియోలు తీసి ఇంటర్వ్యూ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టి ప్రసారం చేస్తాం. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే 52 సంవత్సరాల క్రితం కుల నిర్మూలన అంటే వినడానికి చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి కఠినమైన మాటని
కులరహితంగా సమాజం ఉండడమే గొప్ప విషయం. ఈ అగాధాలను కూడుద్దాం. సమాన కుల నిర్మూలన జరిగితే కానీ సమానమైన అవకాశాలు అందరికీ అందవు. మన రాజ్యాంగ లక్ష్యము, మన దేశ మన ఆ, లక్ష్యం ఏంటంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. ప్రజా పరిపాలన, ప్రజా స్వయ పరిపాలన, ఈ సమాన అవకాశాలు ఉన్నప్పుడు అప్పుడు కాంపిటీషన్ పెట్టండి. ఇది మనిషికి ఉన్నటువంటి ఈ కుల అగాధాన్ని కూర్చాలని మా ప్రయత్నం వల్ల కుల నిర్మూలన అంత త్వరగా జరగదండి, కానీ కుల విభేదాలు తగ్గుతాయి. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ కల్చరల్, ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్ లెవెల్స్ సమానంగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడేం అభ్యంతరం ఉండలేదు. కానీ ఇంకా ఎడ్యుకేషనల్ లెవెల్ సరిగా లేని లోవర్ కాస్ట్లోనే చర్చలు జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే కులాన్ని చాలా పిచ్చిగా భావిస్తారో, బలం లేకుండా ఉంటారో, వాళ్ళు తమ పిల్లలు చంపుకుంటారో లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. ఆ పరిస్థితి అనవసరం. ఆయన అన్నట్టుగా కాసు గలవా అని బానిసలు వీళ్ళందరూ. అందుకని ఈ కులం అనేటువంటి ఈ ఫాల్స్ కాన్సెప్ట్ ఎప్పటిదో, ఇప్పుడు మనం అది ఆ యుగధర్మం వేరమ్మా, ఈ యుగధర్మం వేరు. మన పిల్లలందరూ చదువుకుని మంచిగా వాళ్ళు బయట వాళ్ళు సొంతంగా తిరిగి విద్య, స్వాతంత్రం, మరి ఉద్యోగం, దీనివల్ల అందరూ కలుస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఇది సహజమైన ధోరణి. ఒకరు వద్దన్నా కాదన్నా ఇది నడుస్తూనే ఉంటుంది. మేము ఎంతవరకు ఈ దురాఘాతాలు జరగకుండా ఇంకా సంఘంలో త్వరగా అవేర్నెస్ వచ్చేట్టుగా కులాన్ని విడనాడండి, విడనాడి అందరికి సమాన అవకాశాలు పొందే విధానాన్ని చూడండి అనేటువంటి ప్రసారం ఏం చేస్తున్నాం, వాళ్ళకి అండగా నిలబడుతున్నాం. అంటే నాకు తెలిసి విభేదాలన్నీ కూడా కల్చర్ డిఫరెన్స్ అండి. కల్చర్ డిఫరెన్స్ వల్ల వస్తాయా అని అనుకుంటున్నా. వాళ్ళ పెరిగిన వాతావరణం, పెరిగిన దీని వల్ల కల్చర్ వచ్చేస్తున్నాం. డబ్బుండి ఏం తేడా అది లేదనుకోండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు లైన్ లో ఉన్నారా సార్? డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు, డాక్టర్ ఓం ప్రకాష్. హలో సార్, నమస్తే. నమస్తే. చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. గొప్ప అనుభవం, నేను వాటిని వినడం, ఇతర అనుభవాలు. మేము ఈ కాలేజీ ఉద్యోగం చేయడం, స్టూడెంట్స్ కి ఇలా చేసాము. మా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఎన్ఎస్ఎస్ లో పిల్లలు, తర్వాత అధ్యాపకులకు, ఊళ్ళో హేతువాద సంఘం ద్వారా, వాటి ద్వారా జ్ఞాపకాలు వస్తున్నాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, అలా జరిగింది. మేడం గారి విశ్లేషణ చాలా గొప్పగా ఉంది. నేను వాటిని ఎవరో చదవలేదు, తర్వాత చదవాలని ఈరోజు అనుకున్నాను. థ్యాంక్స్ అండి. డాక్టర్ ఓం ప్రకాష్ గారు. ప్లీజ్. నేను డాక్టర్ ఓం ప్రకాష్, ఆర్గనైజేషన్ నుంచి కులరహిత సమాజానికి అంటే దాని శ్రేయస్సు కోసం ఒక ఆర్జీలైన అందులో లక్ష్మీ నాగేశ్వర మేడంతో 10 ఏళ్లకు పైగా ఆమెతో అనుబంధం. dedicated personality for the cause, and this is another example of her reflection. She leading. Hello. కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. మరొకసారి లక్ష్మీ నాగేశ్వర గారికి అభినందనలు తెలుపుతూ, ఇది ఒక రాడికల్ టాపిక్. మళ్ళీ మీరు దాని మీద మా అందరికీ పరిచయం చేసి గుర్తు కూడా చేశారు.
ఈ కులాలు మతాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ సమాజంలో. ఇవన్నీ సమాజానికి ఉపయోగపడేవి. మీరైతే చాలా ఆదర్శవంతంగా మీరు చేసి, మీరు దాని మీద కృషి చేసి, దాని మీద ఒక పుస్తకం కూడా, ఒక ఫిక్షన్ తోటి ఒక నిజాన్ని తీసుకొచ్చిన విషయం చాలా గొప్ప విషయం అండి. మీరు చాలా ఆదర్శవంతురాలు. ఇది చాలా పెద్ద టాపిక్. ఒక డిఫరెంట్ టాపిక్ని మళ్ళీ మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు రవికుమార్ గారు కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా విష్ యూ ఆల్ ది గుడ్ లక్. వహీద్ గారు, వహీద్, మిస్టర్ వహీద్, మీరు లైన్ లో ఉన్నారండి? ఎస్ సార్ ప్లీజ్ ప్లీజ్. ఉన్నానండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మధులత అనే నవల లక్ష్మీ నాగేశ్వర్ రాయడం అనేది అదొక వాస్తవ సంఘటనలకు రూపంగా పేర్లు మార్చినప్పటికీ ఈ జరుగుతున్నటువంటి దురహంకార హత్యలు ఏవైతే జరుగుతున్నాయో దానికి చక్కగా సంఘటనలను అంతా కూడా ఒక నవలగా తీసుకురావడం, అది అంతర్జాతీయంగా కూడా దాన్ని వివిధ భాషల్లోకి ప్రచురించడం చాలా సంతోషం. అయితే ఈ మారుతున్న పరిస్థితులను బట్టి కుల నిర్మూలన అనేది ఒక ఆవశ్యకమైన అంశంగా, ప్రధానమైన అంశంగా ఇప్పుడు మారింది. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకు దాన్ని ఒక ఎజెండాగా కుల నిర్మూలన జరగాలి, మనమంతా ఒక్కటిగా, అంటే మనుషులంతా సమానంగా ఉండాలి అనేటువంటి మెసేజ్ మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. కుల రాజకీయం మీన్స్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నారు తప్ప కులాన్ని ఇదొక జాడ్యము, ఇది నిర్మూలించాలి మన సమాజం నుండి, ఈ అంతరాలు లేనటువంటి ఒక సమాజం ఏర్పడాలనేటువంటి ఒక లక్ష్యము ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాలో పెట్టలేదు. పైగా దానికి ఊతమిచ్చేటట్టుగానే ఇప్పుడు చూస్తున్న అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనమంతా కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని, ఎందుకంటే మనం అనేక ఒక్కొక్క కాలంలో మన సంఘంలో ఉన్నటువంటి దుష్పరిణామాలను, అంటే అది కరోనా కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, లేదా అనేక రకాల రుగ్మతలు ఏర్పడినప్పుడు దాని ఒక యుద్ధ ప్రాతిపదికన దానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి దాన్ని ప్రత్యేకంగా ఒక ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేసి దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేశారు. పోలియో చుక్కలు కూడా అలాంటి ఒక డ్రైవ్ కనుక మనం చేయగలిగితే అప్పుడు మాత్రమే ఒక కొంత ప్రభావవంతంగా ఇది పోయే అవకాశం ఉంది. దానికి తోడు ఆరోగ్య సమస్యలపై కూడా జెనెటిక్ గా స్వకుల వివాహాల ద్వారా ఏర్పడుతున్నటువంటి ఈ రుగ్మతలన్నీ కూడా పోవాలంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఒక డ్రైవ్ గా తీసుకోవచ్చు. కానీ ఇటువంటివి ఏవి జరగట్లేదు. పైగా మరింతగా కులాల వైపు, మతాల వైపు సమాజాన్ని తీసుకుపోయి ఎన్నో అనర్థాలకు ఇప్పుడు కారణమవుతున్నది. ఇవన్నీ పోవాలంటే ఇలాంటి కృషి మరింత జరగాలి, ఇలాంటి నవలలు మరిన్ని రావాలి, మరిన్ని సంఘాలు పనిచేయాలి, ఈ కులాంతర మతాంతర వివాహాలు విరివిగా జరగాలి. అప్పుడు మాత్రమే ఒక ప్రస్ఫుటమైన ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాము. ఆ దిశగా పనిచేస్తున్నాము. ఇంకా మరింత పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని గుర్తిస్తూ మేడం గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన వారందరికి కూడా అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వహీద్ జీ. మనోజ్, మిస్టర్ మనోజ్, మరొకసారి. సార్ నేను ఫైన్ సార్, మీరు ప్లీజ్ క్యారీ ఆన్. అందరు వినడానికి జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. నైస్. ఎంపీ లక్ష్మీదేవి, ఇది సెకండ్ టైం కాలమ్మా. ఎంపీ లక్ష్మీదేవి గారు, ప్రసూన. ఎంపీ లక్ష్మీదేవి గారు వచ్చారు, ప్లీజ్ రండి. ఎంపీ లక్ష్మీదేవి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. మేడంని లక్ష్మీ నాగేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. చాలా చక్కని నవల రాసినందుకు, దాన్ని ఎంత చక్కగా వివరించి చెప్పారు. మేము ఆ నవలన్నీ ముందే చదివేశాము, ఆ విషయాలని మనకు తెలుసు. అయినా కూడా మేడం అందరికీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మేడం అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కుల దురహంకార హత్యలు తక్కువ కులంలోనే జరుగుతున్నాయి సార్.
తక్కువ కులం ఉండే వాళ్ళు మీరు ఇప్పుడు ఎవరో ఒకసారి చెప్పారు ఆర్థిక పరిస్థితుల వల్ల అవి సమానత్వం అవుతాయని, కానీ ఇప్పుడు ఎక్కువ జరిగే కులద్రోహంగా హత్యలు జరిగేవన్నీ కూడా తక్కువ క్యాస్ట్ లో చేసుకున్న అబ్బాయిలనే చాలా చంపుతున్నారు సార్ అమ్మాయి వాళ్ళు. అది రావాలంటే మనలో కూడా చాలా మందికి అవేర్నెస్ రావాలి, గవర్నమెంట్ దీనికి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలా పెళ్లిళ్ళు చేసేటట్లుంటే వాళ్ళకి రక్షణ చట్టం అనేది కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. మేడం గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రసూన గారు. నమస్తే సార్, బాగుంది. మేడం గారు ఆ రోజుల్లో అంత ధైర్యం చేయడం అది చాలా బాగుంది, రచన కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ ఓం ప్రకాష్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఇక లెట్ us మేక్ సమ్ క్విక్ దిస్ థింగ్ సార్, ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేట్ గా స్టార్ట్ చేశాము. యాక్చువల్ గా నేను మధ్యలో టెక్నికల్ గా ఇది ప్రాబ్లం డిస్కనెక్ట్ అయిపోయారు. సో మేడం గారితో అంటే చాలా రకాలుగా నాకు అంటే ఈ కులాంతర వివాహితులని కలవడం కానీ అండ్ రకరకాలుగా ఉండే సమస్యల మీద పోరాటంలో కానీ ఆమెతో అనుబంధం ఉంది. సో కరెక్ట్ పర్సన్ రాశారు సార్. అండ్ మీరు కూడా తనకు ఇట్లాంటి వెబినార్ ఇచ్చవడం అనేది నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. రెండవది ఏంటంటే ఈ వహీద్ గారు కూడా ఇప్పుడే అన్నారు స్వకుల వివాహాలు అది ఇది అని. యాక్చువల్గా దాని మీద అంటే నేను డాక్టర్ ఓం ప్రకాష్ అంటే మెడికల్ డాక్టర్. సో నేను దీని మీద కొంత ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంలో, ఎందుకంటే ఒక లిక్కర్ అనే సమస్య అనేది తాగుబోతులు ప్రయత్నం చేయరు, లేదా డాక్టర్ల సంఘము ప్రయత్నం చేయదు, లేదా సెలబ్రిటీస్ దాన్ని నిర్మూలించాలని ప్రయత్నం చేయదు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయదు. ఓన్లీ సాంఘిక సంస్కరణ వాదులు చేసే ఉద్యమాల వల్లనే ప్రతి అంశంలో ముందడుగు వస్తుందని నా ఉద్దేశము. సరే, నాకున్న సాంఘిక సోషల్ మూవ్మెంట్ లో ఉండే ఆ ఉత్సుకతతోని నేను ఈ స్వకుల వివాహాల ఆరోగ్య సమస్యల మీద నేను రెట్రోస్పెక్టివ్ స్టడీ చేసి ఉన్నాను సార్. అంటే నేను ఆల్రెడీ నా వెబ్సైట్, నా ఫేస్బుక్ లో ఆల్రెడీ ఐఎమ్ ఇన్వైటింగ్ ఫర్ ద వెబినార్స్ ఆన్ ద స్వకుల అంటే జెనెటిక్ గా ఏమేమి సమస్యలు వస్తున్నాయి, ఏమేమి క్రైసిస్ లో మనం ఉండబోతున్నాం అనే దాని మీద డాక్టర్ నీరజ్ రాయ్ యొక్క వీడియో ప్లస్ నా యొక్క వీడియోలు డాక్టర్ ఓం ప్రకాష్ శర్మ లేదా డాక్టర్ ఓం ప్రకాష్ ఇండోగామ్ అని కొట్టుకుంటే గూగుల్లో చాలా వీడియోలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇది జూమ్ ఇంటరాక్షన్ సెషన్ లో ఉండడం అనేది అవసరమని అనుకొని నేను కూడా పిలుపునిస్తున్నాను సార్. లక్ష్మీ మేడం గారికి కూడా నేను చివరిగా కంగ్రాచులేషన్ తెలుపుతూ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ us ఆర్ కవర్డ్ అండి. నేను ఏదైనా అవుట్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ కానీ చూడకపోయి ఉంటే, గమనించి ఉంటే కృష్ణచంద్ ప్లీజ్ కృష్ణచంద్ గారు. నమస్తే సార్. నమస్తే. నేను కృష్ణచంద్ కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సో లక్ష్మీ నాగేశ్వర్ గారి గురించి చెప్పాలంటే నవల గురించి మీరంతా విన్నారు అంటారు. లక్ష్మీ నాగేశ్వర్ గారితో మా పరిచయం చెప్తాను నేను. లక్ష్మీ నాగేశ్వర్ గారు 25 ఏళ్ల క్రితము కులాంతర వివాహ వేదిక అనే ఒక సంస్థను స్థాపించారు. అందరూ ఇప్పుడు మామూలుగా కులాంతర వివాహాలు అంటే ప్రేమ వివాహాలు అట్లాగే జరుగుతాయి అంటారు. కానీ ఆ సంస్థ సంబంధాలు చూసి కులాంతర వివాహాలు, కులం అక్కర్లేదు అనుకున్న వారికి, కులాన్ని నిర్మూలించాలనుకునే వారికి సంబంధాలు చూస్తాము, పెళ్లిళ్ళు చేస్తామనే దాంట్లో నా పేరు ఆ సంస్థకి ఇచ్చడం ద్వారా నేను లక్ష్మీ నాగేశ్వర్ గారు స్థాపించిన వర్ణాంతర వివాహ వేదిక ద్వారా నా వివాహం జరిగింది. ఆ తర్వాత ఇలా సంఘంలోనే మమేకమై ఉన్నాము. అంతకుముందు కూడా మా సంఘంలో మా పేరెంట్స్ వాళ్ళ తరఫున ఉన్నారు. సో క్లుప్తంగా అది పరిచయం. సో అసలు మామూలుగా సంఘంలో కులం ఎలా నిర్మూలించబడుతుంది అనే దాని మీద అంబేద్కర్ గారి కంటే మించిన వారు ఎవరు లేరు ఆ వ్యవహారం చెప్పడంలో. గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా మంత్రముగ్ధులైపోయారు. తర్వాతి కాలంలో వారి రచనలో కుల నిర్మూలన అనే అంశాన్ని చేర్చుకున్నారు. సో కులం నిర్మూలించబడాలి అంటే
అంబేద్కర్ గారి ప్రకారం కులం ఎట్లా నిర్మించేవారు, స్వతహా కులాన్ని వదులుకునే వైపు ఆ ప్రయత్నాలు, ఆ గమనం సాగాలి. కులాన్ని ఎలా వదులుకోగలము, కులం అంటే ఏమిటి, అసలు కులం ఎట్లా పుట్టింది, కులంకు ముందున్న వ్యవస్థ ఏంటి భారతదేశంలో, అది ఎందుకు నిర్వీర్యం చేయబడింది, దాన్ని కులంగా ఎలాగ మరిచారు. సో ఈ చరిత్రలోకి వెళ్ళగలిగితే, ఈ పురాణాల గుట్టు విప్పగలిగితే మనిషి స్వతహాగా ఐక్యతా మార్గం వైపు ప్రయాణం చేస్తాడు అనేది ఒక సిద్ధాంతం. సో ఇట్లాంటి రచనలు, లక్ష్మీనాగేశ్వర గారు రాసిన రచనలు కానీ, ఇతరత్ర అంబేద్కర్ గారు చెప్పిన రచనలు కానీ సో తరువుగా చదువుతుంటే సమాజంలో ఒక రకమైన ఏకతా భావన పెంపొందించబడి ఇట్లాంటి విషయం ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు మీరు కూడా నిర్వహిస్తున్నారు. సో ఇట్లాంటి సోషల్ డైలాగ్ అనే దాంట్లో మీకు కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా వెబినార్స్ ద్వారా కుల నిర్మూలనకు సంబంధించిన ఎక్కువ నిర్వహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రంగారావు కాసర్ల గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఒక చిన్న విషయం సార్, చెప్పండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లోపల ఒక స్పెషల్ కేటగిరీ ఏంటంటే సేమ్ క్యాస్ట్ లో సబ్ క్యాస్ట్ మ్యారేజెస్. ఇవి ఎంత ప్రభావితం చేస్తే అంటే కాశీనాథ్ నాగేశ్వరరావు గారు బ్రాహ్మణ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళ తల్లి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నేను వీళ్ళతో ఇమ్మడలేనని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ విధంగా సబ్ క్యాస్ట్ లో జరిగే మ్యారేజెస్ యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అసలు మ్యారేజ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఇమిడిపోవాలి, వీళ్ళు ఇమిడ్చుకోవాలి. సో ఇవి రెండు కూడా చాలా ఘర్షణకు లోనవుతున్నది. అందుకని ఈ సబ్ కాస్ట్ మ్యారేజెస్ పేరు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కాదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ఎందుకంటే దీని గొప్పతనం ఇది చెప్తుంది, వాని గొప్పతనం వాడు చెప్తాడు, నిత్య ఘర్షణ ఉంటుంది. అయినా సక్సెస్ అవుతూనే నడుస్తున్నది. కాశీనాథ్ నాగేశ్వరరావు రిఫరెన్స్ ఎందుకు తీసుకున్నానంటే అప్పటి నుంచి కూడా ఆ విధంగా ఉంటుంది అనేది చెప్పడం కోసం. అంతే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. We have come to 7:47. Normally 7:30 close. ప్లీజ్. సబ్ క్యాస్ట్ ఇప్పుడు పోయిందండి, వారు ఏమంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఒక 75-76 దాకా ఆ స్వశాఖలో అనేది ఉండింది. ఇప్పుడు అమ్మాయిలు దొరక్క సబ్ క్యాస్ట్. ఇప్పుడు నా కుటుంబం చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, సబ్ క్యాస్ట్ అన్ని పాటించలేదు. మా అమ్మాయిలు పంజాబీలో మా ఫ్యామిలీస్ లో చేసుకున్నారు, ఇతరులను చేసుకున్నారు, క్యాథలిక్స్ చేసుకున్నారు ఇటీవల, మా సొంత దగ్గర బంధువులు. కనుక సబ్ క్యాస్ట్ అనేది పోయిందండి. ఇంక ఏమైనా ఉందేమో బ్యాక్వర్డ్ ఏరియాస్ లో నాకు తెలియదు. ఆంధ్రాలో చాలా వరకు బ్రాహ్మణుల్లో సబ్ క్యాస్ట్ వర్గం ఉంది. ధనికులు, మన హోదాకు తగిన వాళ్ళు, సంపన్నులు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టరు, ఏదో అది ఉంది. కానీ కొన్ని పనులు చేసే వాళ్ళకి ఇవ్వకపోవడం, అవి సబ్ క్యాస్ట్ తగ్గిపోయింది. వారి అభిప్రాయంతో నేను ఏకీభవించను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి ఫైనల్ గా లక్ష్మీ నాగేశ్వరరావు గారి ఒక 5 minutes మనం విల్ అలాట్ ది టైం అండి ఫర్ హర్ టు సమ్ అప్ హర్ ఐడియాస్. లక్ష్మీ నాగేశ్వరరావు ఒక్క మాట చెప్తా సార్ నేను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు అందరూ చెప్పారు, లక్ష్మీ నాగేశ్వర గారు ప్రాక్టికల్ గా ఆవిడ చేశారు. మా ఇంట్లో కూడా మా అమ్మాయికి అబ్బాయికి కూడా నేను కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజీలే జరిగినాయి. మేమందరం హాయిగా ఉంటున్నాము. కాళిదాసు గారు చెప్పినట్టుగా సబ్ కాస్ట్ మ్యారేజీలు అనేటువంటివి ఒకప్పుడు ఆ గొడవలు ఉండేవి, కానీ ఇప్పుడు అమ్మాయిలు అసలు దొరకపోవడంతో ముఖ్యంగా బ్రాహ్మిన్స్ లో ఎవరు ఓకే అన్నా పర్వాలేరని ఈ సబ్ కాస్ట్ గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. మా అన్నయ్య అయితే బెంగాలీ అమ్మాయిని కోడలుగా చేసుకున్నాడు, నేనైతే ఇక్కడ కూడా నాన్ బ్రాహ్మణ్ అమ్మాయినే కోడలుగా చేసుకున్నాను. మా అమ్మాయి కూడా అలాగే చేసుకుంది. కాబట్టి చేసేవాళ్ళు చేస్తున్నారు. అయితే అది మరింత ఎక్కువగా చేయాలి. దాని వలన వచ్చే గుడ్ రిజల్ట్స్ ఏంటి అనేటువంటిది చెప్పగలిగితే మన సమాజానికి, అప్పుడు ఎవరైతే ఈ ఆర్థడాక్స్ గా ఉండి ఎక్కువగా మాకు ఇదే కావాలి ఇలాగే కావాలి అనుకునే వాళ్ళల్లో కొంచెం చేంజ్ రావటానికి స్కోప్ ఉంటుంది.
అది ఒకటి చేయాలి. నాలాంటి వాడు చెప్తే ఏదో గొప్ప కోసం చెప్పుకున్నాడని అనుకునే ప్రసక్తి వస్తుంది కాబట్టి నేను సైలెంట్‌గా ఉంటా. ఇప్పుడు మీరందరూ చెప్పాకనే నేను ఈ మాట లాస్ట్‌లో చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వర్ గారు బ్రీఫ్గా నేను గమనించింది ఏంటంటే, నేను మళ్ళా పెద్దగా ప్రిన్సిపల్స్ ఏం చెప్పలేను కానీ గమనించినది ఏంటంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇస్ ఎ ట్రెండ్. వాళ్ళ కల్చరల్ లెవెల్, ఎడ్యుకేషన్ లెవెల్ సరిపోతే పిల్లలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఓకే, ఎక్కడ కులాన్ని పట్టుకుని ఇంకా వేలాడుతూ కుల పరుగు, కుల ప్రతిష్ట అనేది అన్ఎడ్యుకేటెడ్ క్లాస్ లో సూడో ఎడ్యుకేటెడ్ క్లాస్ మనకు కనిపిస్తుంది. చావడం వరకు, చంపడం వరకు అవి వెళ్ళిపోయింది. వాళ్ళ మధ్య కులంలో ఏమీ లేదర్రా, అందరు మనుషులే, మన రాజ్యాంగ ప్రకారం అందరు సమానమే. ఇంకా ఇప్పుడు మా డ్రైవర్ ఉన్నాడండి, బీసీలోంచి చేసుకున్నాడు, రెడ్డి మంచిగా కల్పించుకున్నారు. మరొకళ్ళు శాఖల నుంచి చేసుకున్నారు, అబ్బాయిని మంచిగా కల్పించుకుని ఏముందర్రా, మంచిగా చదువుకుని చక్కగా మంచిగా సంపాదించుకుంటున్నారు, చేసుకోండి అంటున్నారు. ఈ రకమైన అట్మాస్ఫియర్ కులాన్ని పట్టుకుని వెళ్ళాడకండి బాబు, కులంలో ఏమీ లేదు, అందరూ సమానమే. మరి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఓంప్రకాష్ చెప్పలేదు, జెనెటిక్స్ మీద స్పెషలైజ్ చేశాడు. మన దేశంలో కులం అనేది చాలా చిన్న గ్రూప్ కింద మారిపోతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకటే కులంలో వాళ్ళే వివాహాలు చేసుకుంటుంటే జెనెటిక్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ జెనెటిక్ డిసీజెస్ పిల్లలు చనిపోవడం వరకు వెళుతుంది. ఈ చనిపోవడం అనేది ట్రైబ్స్ చూస్తున్నాం. లంబాడి తాండాల్లో మా దగ్గర ఉదాహరణలు ఉన్నాయండి. అలాగే ఒకే గ్రామంలో ఉన్న కులం వాళ్ళలో వాళ్ళే చేసుకుని వాళ్ళు తోలేని పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. కాబట్టి జెనెటిక్ శాస్త్రం ఏమంటున్నారంటే, మీరు ఎంత దూరంగా వెళ్ళగలిగితే దూరంగా వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకోండి, అప్పుడు మీకు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుడతారంటున్నారు. ఇది ఒక ఫండమెంటల్ రీజన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్. ఈ అసమానతలను తొలగించి సమానమైన అవకాశాలు కల్పించేటువంటి సమాజం కోసమే మా కృషి అంతా. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారానే మనం చేయగలం. నమస్కారం అండి, మీకు మీరు నాకు అవకాశం కల్పించారు. సోషలిస్ట్. థ్యాంక్ యూ. So once again, I thank Lakshmi Nageshwar garu and all the participants in the program. Center for Social Dialogue is very happy that we had a wonderful session today. So Chandra Pratap garu, you are always permitted to leave. ఎందుకంటే మనం కూడా కమండి, we are coming to the end of the session అండి. So thank you all. Thank you once again, all of you, for your wonderful participation and making the program successful. Thank you all, and have a good dinner and good rest and good sleep. Thank you. Thank you all. Thank you, sir. Thank you very much.